డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ చింగ్ ని చూపిస్తారు. ఆమె ఫుల్ గా తాగి హీరో ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. డైరెక్ట్ గా అతను ఒళ్ళోకి ఎక్కి కూర్చుంటుంది. అతన్ని టచ్ చేస్తూ, అబ్బో ఈ మధ్య కాలంలో మేల్ మోడల్స్ క్వాలిటీ భలే పెరిగిపోయింది, నాకు ఇప్పుడే నీ దగ్గర నుంచి ఒక కిస్ కావాలి అని అడుగుతుంది. హీరో యాన్ సీరియస్ గా, ఇప్పుడు చేస్తున్న పనికి నువ్వు రిగ్రెట్ అవ్వకు అని వార్నింగ్ ఇస్తూనే ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా కిస్ చేస్తూ బెడ్ మీద పడుకోబెట్టి మళ్ళీ కిసెస్ చేస్తూనే ఉంటాడు. చింగ్ కి అప్పుడే కాస్త సోయి వచ్చి, ఏ ఆగు అని అంటే అతను మాత్రం ఇప్పుడు వెనక్కి తగ్గడానికి చాలా లేట్ అయిపోయింది అని చెప్పి ఆమె నెక్ మీద కిసెస్ పెడుతూ ఇద్దరు ఆ రాత్రంతా ఫుల్ రొమాంటిక్ గా గడుపుతారు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చింగ్ నిద్ర లేచి షాక్ అవుతుంది. వామ్మో, నిన్నే కదా నా పెళ్లి జరిగింది. వెడ్డింగ్ నైట్ రోజే నా హస్బెండ్ అతని గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్లిపోయాడు. నేనేమో కోపంలో ఒక మేల్ మోడల్ ని హైర్ చేసుకున్నా, కానీ ఫుల్ గా తాగేసి పొరపాటున వీడితో పడుకున్నానా ఏంటి అని టెన్షన్ తో బట్టలు మార్చుకోవడానికి వాష్రూమ్ వైపు వెళ్తుంది. అంతలో యాన్ నిద్రలేస్తాడు. చింగ్ బయటకు వచ్చి అతను కూర్చుని ఉండడం చూసి, లేచావా అని అడుగుతుంది. యాన్ ఏం మాట్లాడు. అది చూసి చింగ్ తన పర్స్ లో నుండి ఒక బ్లాక్ కార్డ్ తీసి, చూడు నేను నీతో ఫ్రీగా పడుకోలేదు, నీకు ఎంత కావాలంటే అంత దీని నుంచి ఖర్చు పెట్టుకో అని విసురుతుంది. యాన్ దాన్ని పట్టుకొని, ప్రస్తుతానికి దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను అని అంటే చింగ్ సీరియస్ గా, నీకు ఒక విషయం క్లియర్ గా చెప్పాలి, నీ ప్రొఫెషనల్ ఎథిక్స్ ని ఫాలో అవుతూ మళ్ళీ ఎక్కడైనా నాకు కనిపిస్తే నన్ను అసలు గుర్తుపట్టనట్టు బిల్డప్ ఇవ్వు, మనం ఒకరికొకరు తెలీదు అంతే అని చెప్పడంతో యాన్ ఏమి మాట్లాడకుండా సిగరెట్ తాగుతుంటాడు. చింగ్ మనసులో, వీడికి యాటిట్యూడ్ బానే ఉన్నట్టుందే అని తిట్టుకుంటుంటే యాన్ నవ్వుతూ, అదంతా సరే కానీ ఎలాగో ఒకసారి అయిపోయింది కదా, మళ్ళీ ఇంకో ట్రయల్ కి ఏమైనా రెడీగా ఉన్నావా, ఈసారి మాత్రం సర్వీస్ ఫ్రీగా ఇస్తాను అని అంటుంటే ఆమె సిగ్గుతో ఇబ్బంది పడుతూ, అవసరం లేదు నేను వెళ్తున్నాను అని అక్కడ నుంచి పారిపోతుంది. యాన్ ఆమె వంక చూసి నవ్వుకుంటాడు. చింగ్ తన ఇంటికి రాగానే తన బెడ్రూమ్ లో బెడ్ మీద లూనా పడుకొని ఉండడం చూసి షాక్ అవుతుంది. నువ్వు నా బెడ్రూమ్ లో ఏం చేస్తున్నావే, పైగా నా కొత్త డ్రెస్ వేసుకున్నావా అని అడుగుతుంటే అంతలో చింగ్ హస్బెండ్ జియాంగ్ అక్కడికొచ్చి, లూనా నీకు బానే ఉంది కదా, తను ఇక్కడ ఉండడం ఏంటి, ఇది నీ బెడ్రూమ్ అని తనకి తెలియదులే అని కవర్ చేస్తుంటే చింగ్ కి మండి, ఏంటి ఈమె కళ్ళు లేవా, ఎదురుగా గోడ మీద అంత పెద్ద నా ఫోటో కనిపిస్తుంటే తెలీదా అని అరుస్తుంది. లూనా ఒక పెద్ద యాక్టర్ లాగా ఉంది, కావాలని నటిస్తూ, జియాంగ్ నాకు నిజంగా తెలీదు, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నాను అని సాగదీస్తుంటే జియాంగ్ చింగ్ మీద రివర్స్ అవుతూ, లూనా ఈ రోజే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యింది, తనకి ఉండడానికి ఇల్లు లేదు, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను, రేపు వెళ్ళిపోతుందిలే అని సీరియస్ అవుతుంటే చింగ్ ఫ్రస్ట్రేషన్ తో, నువ్వు నన్ను కనీసం మనిషిలా కూడా చూడనప్పుడు పద ఇక విడాకులు తీసేసుకుందాం అని అంటుంది. జియాంగ్ ఎట్టకారంగా నవ్వుతూ, ఎక్కువ సీన్ చేయకు, నేనేమైనా తనతో బెడ్ మీద దొరికానా, నేను నిన్ను మోసం చేశానని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా, లేదు కదా, ఇక విడాకుల మాట మర్చిపో అని ఆమెను తీసుకొని వెళ్లిపోతాడు. చింగ్ వెనకాల నుండి ఏడుస్తూ, జియాంగ్ నిన్నెలాగైనా వదిలేస్తాను అని తన వెడ్డింగ్ ఫోటోని పగలగొడుతుంది. నెక్స్ట్ డే మార్నింగే చింగ్ కూర్చొని ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే సూజీ కాల్ చేస్తుంది. చింగ్ నీకు తెలుసా, క్యాపిటల్ లో ఉన్న క్రౌన్ ప్రిన్స్ ఈ రోజు తన పెళ్లి కూతుర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక పార్టీ ఇస్తున్నాడు, నేను కూడా ఆ ప్రిన్సెస్ డ్రెస్ ని వేసుకోవడానికి కాంపిటీషన్ లో ఉన్నాను, కానీ ఇక్కడ అమ్మాయిలంతా నా అంచనాల కంటే కూడా చాలా చిన్న బట్టలు వేసుకుని వచ్చారే, అందుకే నువ్వు నా కోసం ఒక మినీ డ్రెస్ తీసుకుని అర్జెంట్ గా ఇక్కడికి రా అని చెప్పడంతో, అసలు ఈ క్రౌన్ ప్రిన్స్ ఎవరే అని చింగ్ అడుగుతుంది. సూజీ ఎక్సైటింగ్ గా, అతను యాన్ ఫ్యామిలీ బాస్, ఇప్పటిదాకా ఫారెన్ లో ఉండి వాళ్ళ బిజినెస్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లాడు, ఫ్యూ డేస్ బ్యాక్ కంట్రీకి వచ్చాడు, నువ్వు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చుగానే అని అంటే చింగ్ విరక్తిగా, అమ్మో ఆ క్రౌన్ ప్రిన్స్ లు ఆ మేల్ మోడల్ అంత హ్యాండ్సమ్ గా అట్రాక్టివ్ గా అసలు ఉండట్లే అని చెప్పేస్తుంది. నెక్స్ట్ సీన్ లో చింగ్ సూజీకి బట్టలు ఇస్తుంది. సూజీ ఆమెను అక్కడ వెయిట్ చేయమని చెప్పి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తుంది. చింగ్ మనసులో, అసలు ఈ ప్రిన్స్ లో అంత సీన్ ఏముంది, అమ్మాయిలందరూ వాడి ఒక్క చూపు కోసం ఇలా కొట్టుకుంటున్నారు అని ఆలోచిస్తున్నప్పుడే వెనుక నుండి యాన్ వాయిస్ వినిపిస్తుంది. ఏంటి సంగతి, ఈ రోజు చాలా పద్ధతిగా మంచి అమ్మాయిల డ్రెస్ వేసుకుని వచ్చావు అని వాయిస్ వినగానే చింగ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది అచ్చమ్మా మేల్ మోడల్ గాడు గొంతులాగుందేంటి అని మెల్లగా వెనక్కి తిరిగి చూస్తుంది. చూస్తే నిజంగానే వాడు అక్కడే ఉన్నాడు. చింగ్ షాక్ అయ్యి, నేను వీడిని గుర్తుపట్టనట్టు యాక్టింగ్ చేస్తాను అని అనుకుంటుంటే యాన్ మాత్రం ఆమె చాలా క్లోజ్ గా వస్తుంటే, ఏయ్ నువ్వు నన్ను ఎవరు అనుకుని పొరబడుతున్నావు అని చెప్తుంది. అతను మాత్రం ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఇంత అందమైన దయగల అమ్మాయిని నేను ఎలా మర్చిపోతాను, అది కూడా నా ఫస్ట్ టైం తనతోనే అయినప్పుడు అని రొమాంటిక్ గా అంటాడు. చింగ్ కి కోపం వచ్చి, దానికి బదులుగా నేను నీకు బ్లాక్ కార్డ్ ఇచ్చాను కదా, ఇంకేం కావాలి నీకు నా దగ్గర నుంచి అని అడుగుతుంది. యాన్ ఆమె చెవి దగ్గరకు వంగి, నీ బాడీ మీద ఉన్న పుట్టుమచ్చ ఎక్కడుందో కూడా నాకు బాగా గుర్తుందమ్మా, దాన్ని చూసే అదృష్టం కేవలం నాకు మాత్రమే దక్కినట్టుంది అని అంటే చింగ్ గట్టిగా, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అరుస్తుంది. నేను ఇంకా పిచ్చోన్ని అవ్వగలను ఏంటి, మళ్ళీ ట్రై చేద్దామా అని అతను టీజ్ చేస్తుంటే, అవసరం లేదు బాబోయ్, నీకేం కావాలో అది చెప్పు అని చింగ్ నిలదీస్తుంది. అతను మాత్రం, నాకు నువ్వు కావాలి అని ఆమె వైపు చూస్తూ చెప్తాడు. కలలు కండ మాపు, నా పేరు వాడుకొని నువ్వు రిచ్ అవ్వాలని ప్లాన్ వేస్తున్నావని నాకు బాగా తెలుసు అని అంటే,
యాన్ మాత్రం ముందు నీ ఫోన్ ఇవ్వు అని అడుగుతాడు. ఎందుకు అని ఆమె ఇవ్వకపోతే ఇక్కడ ఉన్న గెస్ట్లందరికీ మనం ఆ రాత్రంతా బెడ్ మీద రచ్చరచ్చ చేశామని చెప్పేస్తాను అని బ్లాక్ మెయిల్ చేయడంతో చింగ్ కోపంతో తనని దూరం నెట్టి, అంటే నువ్వు అదంతా రికార్డ్ చేసావా అని అడుగుతుంది. యాన్ అవును అన్నట్టు సైగ చేయగానే గత్యంతరం లేక ఫోన్ ఇచ్చేస్తుంది. అతని నెంబర్ సేవ్ చేసుకుని ఈసారి నుండి నేను ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేయాలి, లేకపోతే తెలుసు కదా అని వార్నింగ్ ఇస్తాడు. చింగ్ నువ్వు చెప్పినట్టే చేశాను కదా, ఇంకా నా పరువు తీయకు అని అడుగుతుంటే అతను ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని, అదంతా నీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్వీట్ హార్ట్ అని చెప్పి ఆమెను రొమాంటిక్ గా కిస్ చేస్తాడు. ఆమె కోపంతో అతని పెదవి కొరికి, మళ్ళీ నా ఇమేజ్ పాడైందో నిన్ను ఇండస్ట్రీ నుంచి బయటికి గెంటేస్తాను అని మిడిల్ ఫింగర్ చూపించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బయటికి వచ్చి తిట్టుకుంటూ, దుర్మార్గుడు నా కార్డు తీసుకున్నాడు, ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నాడు అని అనుకుంటున్నప్పుడే సూజీ కాల్ చేసి, ఏయ్ ఆ ప్రిన్స్ గురించి తెగ పొగిడేస్తుంది. ఒసేయ్ నువ్వు ఒక్కసారి అతన్ని చూస్తే చాలు, ఖచ్చితంగా అతని దగ్గర పడుకోవాలనుకుంటావు అని చెప్తుంటే చింగ్ ఫ్రస్ట్రేషన్ తో, అందమైన అబ్బాయిల వెనకాల పిచ్చి వాళ్ళ తిరగడం వేస్టే, ఎందుకంటే ఈ హ్యాండ్సమ్నెస్ ని అడ్డు పెట్టుకొని వాళ్ళు చాలా గేమ్స్ ఆడతారు, ఆ మోడల్ కాడు కూడా నన్ను ఇలానే బక్రా చేశాడు అని అనుకుంటుంది. నెక్స్ట్ డే అందరూ కలిసి డిన్నర్ చేస్తుంటారు. అప్పుడు జియాంగ్ వాళ్ళ నాన్న, యాన్ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ బీజింగ్ వచ్చారంట, మీ కాలేజ్ ఈవెంట్ కి కూడా వస్తున్నారంట, మీరిద్దరు ఒకే క్లాస్ కదా, అతనికి మన బిజినెస్ గురించి చెప్పి కాంట్రాక్ట్ మాట్లాడకూడదా అని అడుగుతారు. జియాంగ్ ముఖం మార్చుకొని, స్కూల్లో ఎప్పుడో ఒకసారి వాడితో మాట్లాడాను, మా మధ్య అంతా ఫ్రెండ్షిప్ కూడా లేదు, నేను అతనితో మాట్లాడలేను అని అంటే వాళ్ళ నాన్న బాగా రిక్వెస్ట్ చేస్తుంటాడు. ఇక జియాంగ్ సరే అనడంతో అంతలో వాళ్ళ అమ్మ వచ్చి, అవును మీ ఇద్దరు హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు అని అడుగుతారు. చింగ్ వెంటనే పంచి ఇసురుతుంది, మమ్మీ మేము ఎక్కడికి వెళ్ళలేం, ఎందుకంటే జియాంగ్ రోజంతా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి తినిపించడంలో ఆమె సేవలు చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నాడు కదా అని గట్టిగా ఇచ్చి పడేస్తుంది. జియాంగ్ వెంటనే కవర్ చేస్తూ, మమ్మీ తనేదో సరదాగా అంటుంది, జోక్, మీరు తన మాటలు నమ్మకండి అని అంటే మమ్మీ మాత్రం ఆ జోక్ అయితే పర్లేదులే అని ఊరుకుంటుంది. నెక్స్ట్ డే ఇద్దరు కాలేజ్ ఈవెంట్ కి వస్తారు. జియాంగ్ చింగ్ కి క్లోజ్ గా రావడానికి ట్రై చేస్తుంటే ఆమె మాత్రం అతన్ని తోసేసి, నీ ప్రేమ ఏంటో ఆ లూనా కోసం దాచుకొని పెట్టుకో అని అంటున్నప్పుడే స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వడానికి యాన్ ని ఇన్వైట్ చేస్తారు. చింగ్ మనసులో, అసలు ఆ ప్రిన్స్ గడ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడో ఒకసారి నేను కూడా చూడాలి, వాడి చారం తో అందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నాడట కదా అని అనుకుంటూ స్టేజ్ వైపుకు చూస్తుంది. చూడగానే ఆమెకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. స్టేజ్ మీద ఉన్నది ఎవరో కాదు, ఆ మేల్ మోడలే. ఓ మై గాడ్, ఆ మేల్ మోడల్ గాడు యాన్ ఫ్యామిలీ క్రౌన్ ప్రిన్సా, నాకు అస్సలు తెలీదే, వీని నోటికొచ్చినట్టు ఏవేవో అనేశాను అని టెన్షన్ తో ఫేస్ ని కవర్ చేసుకుంటుంది. యాన్ స్పీచ్ ఇస్తూ, మా యాన్ గ్రూప్ తరపున స్కూల్ కి 1 మిలియన్ డొనేట్ చేస్తాను అంటాడు. జియాంగ్ ఆమెను చూసి, నువ్వు ముఖం ఎందుకు దాచుకుంటున్నావు అని అంటే చింగ్ కవర్ చేస్తూ, అది ఎండ తగలడం వల్ల నా మేకప్ పాడైపోతుంది, అందుకే ఇలా కూర్చున్నాను అంటే, జియాంగ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, హాల్ లోపల సన్ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఆమె చేతిలో ఉన్న మ్యాగజైన్ ని లాగేసుకుంటాడు. అప్పుడే యాన్ ఆమెను చూసి షాక్ అవుతాడు. మెల్లగా వచ్చి వాళ్ళ పక్కనే కూర్చుంటాడు. తన ఫ్రెండ్ ని అడుగుతాడు, జియాంగ్ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు అని. ఆమె జియాంగ్ వైఫ్, ఇప్పుడే ఫారెన్ నుండి వచ్చింది, తను కూడా చాలా రిచ్ ఫ్యామిలీ అమ్మాయి, అందుకే జియాంగ్ ఎక్కడికి వెళ్ళినా తన వెంట పెట్టుకొని వస్తాడు అని అంటే యాన్ మనసులో, ఓహో అందుకేనా ఆ రోజు తన దగ్గర జియాంగ్ బ్లాక్ కార్డ్ ఉందన్నమాట, పెళ్ళైన అమ్మాయి వై ఉండి నాతోనే పెట్టుకుంటావా, ఇప్పుడు నీకు నా పవర్ ఏంటో చూపియాలి అని డిసైడ్ అవుతాడు. తర్వాత అందరూ డిన్నర్ కి వెళ్తారు. చింగేమో టెన్షన్ తో ఎక్కడ దొరుకుతాను అని ముఖం దాచుకుంటూ ఉంటే యాన్ ఆమెకు మెసేజ్ చేస్తాడు, వచ్చి నా పక్కన కూర్చో. ఆ మెసేజ్ చూసి చింకి మైండ్ బ్లాక్ అవుతుంది. వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, అందరి ముందు పక్కన కూర్చోమన్నాడు తిక్కలోడు అని అనుకుంటుంటే మళ్ళీ మెసేజ్ వస్తుంది, నువ్వు రాకపోతే ఆ తర్వాత నన్ను బ్లేమ్ చేయకు అని అనగానే అంతే, చింగ్ దెబ్బకు భయపడి టక్కు లేచి వెళ్లి అతని పక్కన కూర్చుంటుంది. జియాంగ్ వచ్చి, ఇది నా సీట్, నువ్వు అటువైపు కూర్చో అని అంటే, లేదు నేను ఇక్కడే బాగున్నాను అని ఆమె గట్టిగా కూర్చుంటుంది. జియాంగ్ మనసులో, ప్రాజెక్ట్ కోసం కాకపోతే వీడితో అసలు ఫ్రెండ్షిప్ చేసేవాడిని కాదు అని అనుకుంటూ, యాన్ లాంగ్ టైమ్ నో సీ, చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా అని పలకరిస్తాడు. యాన్ ఏమో, నీకు పెళ్లి జరిగిందని విన్నాను అని అంటూనే టేబుల్ కింద తన కాళ్ళతో చింకాలను టచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జియాంగ్ అవును పెళ్ళై 2 రోజులే అవుతుంది అని చెప్పగానే యాన్ కంగ్రాట్స్ అని చెప్పి బ్లాక్ కార్డ్ తీసి, ఇది కింద పడి ఉంటే దొరికింది అని కింద పడేస్తాడు. చింగ్ దాన్ని వంగి తీస్తుంటే యాన్ వెనుక నుండి ఆమెను గట్టిగా గిచ్చుతాడు. ఆమె నోటి నుండి
నుండి ఒక్కసారిగా ఔచ్ అని సౌండ్ వస్తుంది. జియాంగ్ కి కోపం వస్తుంది. ఒక్క చోట ప్రశాంతంగా ఉండలేవా అని తిడతాడు. యాన్ మళ్ళీ ఆమెను టచ్ చేస్తుంటే ఆమె నోటి నుండి రకరకాల శబ్దాలు వస్తుంటాయి. జియాంగ్ కి చిరాకు వచ్చి నీకు ఈ రోజు ఏమైంది, ఇలాంటి సౌండ్స్ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. చింగ్ ఏమీ చెప్పలేక నమిలేస్తుంటుంది. యాన్ ఏదో సాకు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. జియాంగ్ ఏమో వాణ్ణి అలా చూడ్డం ఆపు, నీలాంటి పెళ్లైన అమ్మాయిని వాడు కన్నెత్తి కూడా చూడ్డు, నువ్వు నా సీట్ ఆక్రమించకపోతే ఈ రోజు ప్రాజెక్ట్ గురించి మాట్లాడేవాణ్ణి అని అంటుంటే చింగ్ కూడా ఇచ్చి పడేస్తుంది. నీకు చేత కాక వేరే వాళ్ళ మీద పడతావేంటి అని చెప్పి వెళ్లిపోతుంది. ఇద్దరు ఇంటికి వెళ్తుంటే యాన్ మళ్ళీ మెసేజ్ చేస్తాడు, వెంటనే ఈ అడ్రస్ కి రా అని. చింగ్ భయపడిపోతుంది. వీడెవడు మాఫియాలాగా ఉన్నాడు, వెళ్ళకపోతే నన్ను టపా కట్టించేస్తాడేమో అని అనుకుంటుంటే అంతలోనే లూనా జియాంగ్ కి కాల్ చేసి నేను కింద పడిపోయాను, నా కోసం తొందరగా రావా అని ఏడుస్తుంటే జియాంగ్ కార్ దిగి వెళ్లిపోతాడు. చింగ్ మెల్లగా యాన్ ఇంటికి వెళ్తుంది. చింగ్ భయపడకు, వెళ్లి కాళ్ళ మీద పడి సారీ చెప్తే అంత సెట్ అయిపోతుంది అని తన్ని తాను ఓదార్చుకుంటూ లోపలికి వెళ్తుంది. అతను లోపలికి రమ్మనగానే చింగ్ భయపడుతూ దగ్గరికి వెళ్తుంటే యానేమో నన్ను ఇన్ని మాటలు అనగలిగిన ధైర్యం చేసిన ఫస్ట్ అమ్మాయివి నువ్వే, చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అని సీరియస్ గా అడుగుతుంటే ఆమె వణికిపోతూ చూడు ఇందులో నీ నష్టం ఏమీ లేదు కదా, నేను కూడా నా ఫస్ట్ టైం నీకే ఇచ్చాను, నువ్వు యాన్ గ్రూప్ సీఈఓ అని ఇంత పవర్ఫుల్ అని నాకు తెలీదు, నువ్వు ఆ బార్ లో పనిచేసే మోడల్ అనుకున్నాను, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ఆ రోజు నా వెనకాల రూమ్ దాకా ఎందుకు వచ్చావు అని ఎదురు ప్రశ్నిస్తుంది. యాన్ వెటకారంగా ఆ రాత్రి నన్ను బలవంతంగా లోపలికి లాక్కెళ్ళింది నువ్వే కదా అని అంటే చింగ్ కూడా తగ్గకుండా అంత పొడుగ్గా దుక్కలా ఉన్నావు, కావాలంటే నన్ను తోసేయచ్చు కదా అంటే ఆ రాత్రి మనం ఇద్దరం కంట్రోల్ తప్పవన్నమాట అని నింద ఇద్దరికి షేర్ ఇచ్చేస్తుంది. యాన్ తన సిగరెట్ ని జ్యూస్ గ్లాస్ లో పడేసి సీరియస్ గా నా దగ్గరకు రా అని పిలుస్తాడు. చింగ్ వణుకుతూ మెల్లగా దగ్గరికి వెళ్తే అతను మాత్రం ఆమెను లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఆమె వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంది. అతను మళ్ళీ ఆమెను వెనుక నుండి గట్టిగా పట్టుకొని నన్ను మేల్ మోడల్ ని చేసి నీ పక్కన పడుకోబెట్టుకున్నావు, ఇప్పుడేమీ తెలియనట్టు ఇన్నోసెంట్ గా యాక్టింగ్ చేస్తున్నావా అని అడుగుతాడు. అంతేకాకుండా చూస్తుంటే నువ్వు నీ మొగుడుతో ఇంకా రిలేషన్ లోకి వెళ్ళినట్టు లేవు, అందుకే నేను నీ మీద వదిలిన లవ్ బైట్ ని కూడా వాడు గుర్తుపట్టలేకపోయాడు అని రొమాంటిక్ గా ఏడిపిస్తుంటే అది నీకు అనవసరం అని ఆమె అంటుంది. సరే అయితే మన వీడియో పోస్ట్ చేసేస్తాను అని బెదిరిస్తాడు. ఏయ్ ఆగాగు, ఆ వీడియోలో నేను ఒక్కదాన్నే లేను, నువ్వు కూడా ఉన్నావు, అది బయటకు వస్తే నీ కంపెనీకి కూడా చాలా లాస్ అని ఆమె అంటే అతను నవ్వుతూ కానీ ఆ వీడియోలో కనిపిస్తుంది కేవలం నువ్వు మాత్రమే అని షాక్ ఇస్తాడు. చింకి మైండ్ బ్లాక్ అయ్యి నువ్వు ఇంత దుర్మార్గుడువేంటి అని తిడుతుంది. నువ్వెన్ని తిట్టినా పర్లేదు, వీడియో డిలీట్ చేయాలంటే నేను చెప్పింది చేయాలి అని అంటాడు. సరే అనామంటే జియాంగ్ కి డివోర్స్ ఇచ్చేయి అని కండిషన్ పెడతాడు. చింగ్ మనసులో నేను ఎలాగో వాడికి విడాకులు ఇచ్చేస్తాను కాబట్టి ఇప్పుడు హా చెప్పడమే సేఫ్ అని హా అంటుంది. యాన్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు నిజం చెప్పు, ఈ 2 రోజుల్లో నువ్వు ఇంకెవరితోనైనా పడుకున్నావా అని అడుగుతాడు. ఆమె సీరియస్ గా నా లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ నువ్వే, ఆ రోజు నా వెడ్డింగ్ నైట్, కానీ నా హస్బెండ్ ఆ లూనా కోసం వెళ్లిపోతే నేను బాధలు డ్రింక్ చేయడానికి వెళ్ళాను, అక్కడ నువ్వు నాకు దొరికావు అని నిజం చెప్పేస్తుంది. అంత నిజం తెలుసుకున్న యాన్కి చెవులు సాటిస్ఫై అయ్యి అది సంగతి, ఇప్పుడు లేచిరా అని అంటాడు. కానీ చింగ్ మాత్రం అతని 6 ప్యాక్ బాడీని చూస్తూ అలానే ఉండిపోతుంది. యాన్ ఆమె గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ ఏంటి అలా సలైవ కార్చుకుంటూ చూస్తున్నావు, మళ్ళీ నాతో పడుకోవాలనుందా అని అడుగుతాడు. ఆమె సిగ్గుతో ముఖం తిప్పుకొని లేదు లేదు నేను వెళ్లి డివోర్స్ ప్లానింగ్ చేసుకోవాలి అని చెప్పి పారిపోతుంది. రాత్రేమో చింకి అసలు నిద్ర పట్టదు, తల పట్టుకుని ఏడుస్తూ జరక్క నా ఫస్ట్ టైం ఆ మాఫియా డెవిల్ గారితో అయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటుంటే అంతలో జియాంగ్ మీద నిఘా పెట్టమని తను పంపిన ఆ మనిషి నుండి కాల్ వస్తుంది. ఆ పర్సన్ చెప్తాడు, మేడం ఇప్పుడే లూనా ప్రొటెక్షన్ కొండం చూశాను, ఇద్దరు కలిసి ఒకే రూమ్ లోకి వెళ్లారు, ఏదో గట్టిగానే ప్లాన్ వేస్తున్నారు అని చెప్తాడు. అది సంగతి, త్వరగా రూమ్ నెంబర్ పంపు అని ఆమె టక్కన అక్కడికి వెళ్తుంది. ఆ హోటల్ రూమ్ బయట నిలబడి డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ లోపల నుండి వినిపిస్తున్న శబ్దాలు విని ఆమె బయట మెట్ల మీద కూర్చొని ఏడుస్తుంది. వాడు నాకు నచ్చకపోయినా నన్ను ఇలా చీట్ చేస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది అని ఏడుస్తూ అక్కడే నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జియాంగ్ రూమ్ లో నుండి బయటకు వచ్చి ఆమెను అలా చూసి షాక్ అవుతాడు. అంతలో లూనా కూడా ఒంటి మీద కేవలం టవల్ కట్టుకుని బయటకు వస్తుంది. జియాంగ్ టెన్షన్ తో చింగ్ నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏం జరగలేదు అని కవర్ చేస్తుంటే అవునా నిజమా, తన కండిషన్ లో ఉంటే నువ్వేమీ జరగలేదు అంటున్నావు అని వెళ్లిపోతుంది. లూనా యాక్టింగ్ చేస్తూ పాపం తను నన్ను తప్పుగా అనుకుంటోంది, నేను వెళ్లి సారీ చెప్తాను అని అంటే నువ్వు రెస్ట్ తీసుకో, నేను హ్యాండిల్ చేస్తాను, రాత్రికి మళ్ళీ వస్తాను అని జియాంగ్ ఇంటికి వెళ్తాడు. ఇంట్లో జియాంగ్ ఏవేవో సాకులు చెప్తుంటే ఆమె నిలదీస్తుంది, మరి ఆ ప్రొటెక్షన్ల మ్యాటర్ ఏంటి అని. వాడు రివర్స్ లో కోపడుతూ అంటే నా వెనకాల మనుషుల్ని పెట్టావా అని అరుస్తాడు. నువ్వేం చేసినా నాకు అనవసరం, కానీ నాకు నీ నుండి విడాకులు కావాలి అని ఆమె అంటే
నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత మాట్లాడదాం అని వెళ్లిపోతాడు. చింగ్ కి బీపీ నశాలానికి వెళ్తుంది. అప్పుడే యాన్ కాల్ చేసి పని అయిపోయిందా అని అడుగుతాడు. ఇక ఆమె ఏం చేసేది లేక వాన్ నుంచి నాకు విడిపించు ప్లీజ్ అని అడిగితే ఒక లొకేషన్ పంపించి అక్కడికి రమ్మంటాడు. నెక్స్ట్ సీన్ లో జియాంగ్ లూనాని తీసుకుని పార్టీకి వెళ్తాడు. అక్కడ యాన్ ని చూసి బిజినెస్ మాట్లాడాలని వెళ్తాడు. ఈ రోజు నీ వైఫ్ ని తీసుకురాలేదా అని యాన్ అడిగితే తనకి ఒంట్లో బాలేదు, అందుకే సెక్రటరీని తీసుకొచ్చాను, అయినా మా ప్రాజెక్ట్ ని ఎందుకు రిజెక్ట్ చేశారు అని అడుగుతాడు. యాన్ సీరియస్ గా ఎందుకంటే నీ వైఫ్ నాకు చాలా కోపం తెప్పించింది అని చెప్తాడు. అది విని జియాంగ్ షాక్. లూనా మధ్యలోకి వచ్చి మేబీ సిస్టర్ నా మీద కోపంతోనే ఇలా చేసుంటుంది, నేను వెళ్లి సారీ చెప్తాను అని మళ్ళీ సారీ చెప్తా అంటుంది తిక్కలమ్మ. వాళ్ళిద్దరు కలిసిన ఒక్కసారి కూడా ఏదో ఒకటి పెంట పెట్టింది, తనని ప్రాణాలతో వదలను అని జియాంగ్ పళ్ళు కొరుకుతుంటాడు. ఇక్కడ బయట చింగ్ యాన్ కోసం వెయిట్ చేస్తుంటుంది. యాన్ రాగానే ఆమె లోపలికి లాక్కెళ్లి ముందెళ్లి స్నానం చేసిరా అని చెప్తాడు. చింగ్ ఫ్లర్ట్ చేస్తూ ఏంటి మళ్ళీ నా మీద మనసు పడ్డావా? యాన్ లాంటి రిచ్ పర్సన్ ఒక అమ్మాయికి ఇంతలా అట్రాక్ట్ అయిపోవడం వింతగా ఉంది కదా అని అంటే యాన్ ఆమెను ఇంకా దగ్గరకు లాక్కొని నువ్వు చెప్పింది కరెక్టే, నీ విషయంలో అది పచ్చి నిజం అని ఆమె కళ్ళల్లోకి రొమాంటిక్ గా చూస్తాడు. చింగ్ ప్రౌడ్ గా అవును, నేనంటేనే ఒక అందాల రాశిని, ఎవరైనా నా ప్రేమలో పడ్డం చాలా నార్మల్ విషయం అని అంటుంది. మరి నీకు నా బాడీ నచ్చిందా? పోయినసారి నా సిస్టమ్ గురించి ఏవేవో అంటున్నావు కదా అని అడుగుతాడు. ఆమె అతను నోరు నొక్కి ఇక ముందుకు ఏం మాట్లాడుకో, ఒక్కసారి నా డివోర్స్ కన్ఫర్మ్ అవ్వనివ్వు, ఆ తర్వాత నీకు అస్సలు భయపడ్ను అని చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె షవర్ చేసి బయటకు వస్తుంది. యాన్ ఆమెకు దగ్గరగా వచ్చి చాలా ప్రేమగా ఆమె తల ఆరబెట్టడంలో హెల్ప్ చేస్తాడు. అప్పుడు చింగ్ ఒకవేళ నేను నీతో ఈ నైట్ స్పెండ్ చేస్తే జియాంగ్ నాకు విడాకులు ఇచ్చేస్తాడా అని అంటే యాన్ లేదు ఇవ్వడు అని సింపుల్ గా చెప్తాడు. మరి అలాంటప్పుడు నువ్వు నాతో ఎందుకు పడుకోవాలనుకుంటున్నావు అని ఆమె అడిగితే అతను ఏమీ చెప్పకుండానే ఆమె దగ్గరికి లాక్కొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చింగ్ ఆ రొమాంటిక్ ఇంటెన్సిటీకి పడిపోయి అతని దూరం నెట్టలేకపోతుంది. అతను అమాంతం తన చేతుల్లోకి ఆమెను ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చింగ్ నిద్ర లేచి పక్కనే ఉన్న యాన్ ని చూసి అనుకుంటుంది, అబ్బో ఈ యాన్ గాడు యంగ్ మాస్టర్ బెడ్ మీద కూడా చాలా హాట్ గా ఉన్నాడు, అయినా మిసెస్ యాన్ అయ్యే అదృష్టం ఎవరికి దక్కుతుందో, నాలాంటి ఒక డివోర్స్ అమ్మాయినైతే ఇతను ఎలాగూ తన వైఫ్ గా చేసుకోడు కదా అని కొంచెం బాధపడుతుంది. అంతలో జియాంగ్ కాల్ చేసి పాతింటికి రా, నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. చింగ్ రాగానే జియాంగ్ సీరియస్ గా అసలు నువ్వేం చేసావని యాన్ మన మీద ఇంత కోపంగా ఉన్నాడు అని అడుగుతాడు. నేనేం చేశాను అని అంటే నాకెలా తెలుస్తుంది, నీ వల్లే మా ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందని యాన్ చెప్పాడు అని అరుస్తాడు. చింగ్ మనసులో ఓహో అంటే అతను ఈ రకంగా నాకు విడాకులు ఇప్పించడానికి హెల్ప్ చేస్తున్నాడన్నమాట అని హ్యాపీ అవుతూనే వెంటనే ఫుల్ యాటిట్యూడ్ తో కూర్చొని అవును నేను అతన్ని కోపగించాను కాబట్టి ఇలా జరిగింది, దీనికి ఒకే ఒక సొల్యూషన్, నాకు విడాకులు ఇచ్చాయి, అప్పుడు నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని అంటే జియాంగ్ మాత్రం లేదు పెళ్ళంటే ఆట బొమ్మలు అనుకున్నావా అని రిజెక్ట్ చేస్తాడు. వాళ్ళ నాన్న వచ్చి కొన్ని రోజుల్లో యాన్ ఫ్యామిలీలో ఒక పార్టీ ఉంది, నువ్వు అక్కడికి వెళ్లి యాన్ కి సారీ చెప్పి అంత సెట్ చేయనంటే మమ్మీ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతూ చింగ్ మనమంతా ఒక ఫ్యామిలీ, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే మాకే కాదు నీకు కూడా లాస్ కదా అని అంటారు. మీ అందరికి నేను చేసింది తప్పు అనిపిస్తుందా అని చింగ్ అడిగితే జియాంగ్ కూడా మాకు అవన్నీ తెలీదు, అవసరమైతే యాన్ కాళ్ళ మీద పడైనా సరే క్షమించమని అడుగు అని అంటాడు. ఆమె మనసులో అసలు నేను వాడితో పడుకున్నానని తెలిస్తే వీడి రియాక్షన్ ఎలా ఉంటుందో అని నవ్వుకుంటూ సరేలే తర్వాత పశ్చాత్తాపడకు అని వార్నింగ్ ఇస్తుంది. నెక్స్ట్ డే ఇద్దరు కలిసి యాన్ ఫ్యామిలీ పార్టీకి వస్తారు. జియాంగ్ ఆమె చేతిలో ఒక లిమిటెడ్ ఎడిషన్ వాచ్ పెట్టి దీన్ని యాన్ కిచ్చి ఎలాగైనా ఐస్ చేయి అని చెప్తాడు. చింగ్ ఆ వాచ్ చూసి అమ్మో ఇది వరల్డ్ లోనే ఒక్క పీస్ ఉంది, నువ్వు నన్ను పడేయడానికి నా వెనకాల తిరిగినప్పుడు కూడా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వలేదు అని అనగానే సోదాపి ఏ పని మీద వచ్చావో దాని పని చూడు అని చిరాకు పడతాడు. అంతలో యాన్ కిందికి దిగొస్తాడు. అతను చాలా అంటే చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతన్ని చింగ్ కళ్ళు అప్పగించి చూస్తుంటుంది. అదే టైంలో అతని మెడ మీద ఉన్న లవ్ బైట్ ని చూడగానే ఇది నేనే కదా చేసింది అని ఒక్కటే మురిసిపోతుంది. కానీ అతను మాత్రం ఆమె వైపు కన్నెత్తి కూడా చూడు, ఈ డెవిల్ గడ్ ఏంటి కనీసం నన్ను చూడడం కూడా లేదు అని ఆమె తిట్టుకుంటుంటే జియాంగ్ అంటాడు నువ్వు మళ్ళీ అతన్ని అలా ఎందుకు చూస్తున్నావు, అయినా ఆ రోజు నా కార్డ్ వాడికి ఎలా దొరికింది అని అనుమానంగా అడుగుతాడు. నీకేమనిపిస్తుంది అని ఆమె అడిగితే నన్ను దెబ్బ తీయడానికి నువ్వు కావాలని వాడితో గొడవపడి ఉంటావు అని జియాంగ్ అంటాడు. ఆమె మనసులో నీలాంటి ఎడ్డమొహోడికి ఆ లూనానే కరెక్ట్ అని తిట్టుకుంటుంది. తర్వాత జియాంగ్ చింగ్ ఇద్దరు యాన్ ని విడిగా కలుస్తారు. జియాంగ్ ఆ వాచ్ చూపిస్తూ అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ యాన్ వాళ్ళ వైపు చూడకుండానే నీ వైఫ్ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది, అంత ఈజీగా ఆమె సారీ నేను యాక్సెప్ట్ చేయను, నీకు కావాలంటే ముందు నీ వైఫ్ కి విడాకులు ఇచ్చేయి అని డైరెక్ట్ గా బాంబు పేలుస్తాడు. చింగ్ షాక్ అవుతుంది, అమ్మో వీడు ఇంత ఓపెన్ గా అడిగేస్తున్నాడేంటి అని. జియాంగ్ తను జస్ట్ ఒక అమ్మాయే కదా సార్, నేను విడాకులు ఇస్తే పాప మా పిల్ల ఎక్కడికి వెళ్తుంది అని అంటుంటే యాన్ నాకు అవన్నీ అనవసరం అన్నట్టు చూస్తాడు. ఇంటికి వెళ్ళాక జియాంగ్ ఫ్రస్ట్రేట్
ఫ్రస్ట్రేషన్ తో అసలు నువ్వేం చేసావు, వాడు నిన్ను విడాకులు ఇవ్వమని అడుగుతున్నాడు అని అడుగుతుంటే చింగ్ కూల్ గా నేను వాడితో పడుకున్నాను అని నిజం చెప్పేస్తుంది. జియాంగ్ నవ్వుతూ ఏంటి నన్ను వెర్రివాణ్ణి చేస్తున్నావా, వాడి ముందు వందల వందల అమ్మాయిలు క్యూలో కడతారు, అలాంటి వాడు పెళ్ళైన అమ్మాయి పక్కన ఎందుకు పడుకుంటాడు అని తీసి పారేస్తాడు. నేను నిజం చెప్పాను, నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం అని అనేస్తుంది. అంతలో ఆమె కజిన్ బ్రదర్ కాల్ చేసి అక్క నా దగ్గర డబ్బులు లేవు, ప్లీజ్ వచ్చి బిల్ కట్టాయి అని పిలుస్తాడు. ఇప్పుడే అక్కడ యాన్ ఉండడం చూసి ఆమె పారిపోవడానికి ట్రై చేస్తుంది. ఆమె తమ్ముడు ఆమెను ఆపి యాన్ కి పరిచయం చేస్తాడు. సార్ ఈమె నా సిస్టర్, బీజింగ్ రిచ్ ఫ్యామిలీ, కాకపోతే గ్రాడ్యుయేషన్ అవ్వగానే పెళ్లి చేసుకుంది అని సోది చెప్తుంటే చింగ్ కోపంగా నోరు మూస్తావా, మీరందరూ ఎంజాయ్ చేయండి, నాకు పనుంది నేను వెళ్తున్నాను అని బయటికి వచ్చేస్తుంది. యాన్ కూడా లేచి నేను కూడా వెళ్తున్నాను, నీకు కావాలంటే లిఫ్ట్ ఇస్తాను అని అంటాడు. చింగ్ ఏం మాట్లాడకుండా యాన్ వెనకాలే బయటకు వస్తుంది. కానీ యాన్ ఆమెను కారు వైపుకు నెట్టి అసలు ఒక టాప్ రిచ్ ఫ్యామిలీ ఇన్నోసెంట్ అమ్మాయి బెడ్ మీద ఊపిరి కూడా ఆడనివ్వదని నేను అస్సలు ఊహించుకోలేదే అని అంటాడు. నువ్వేదో పెద్ద స్వాతిముత్యంలా మాట్లాడుతున్నావేంటి అని అంటే యాన్ ఏం అనుకుండానే ఆమెను లాగి డీప్ కిస్ చేస్తాడు. ఆమె అతన్ని దూరం నెట్టి మన మధ్య ఈ రిలేషన్ కేవలం నా విడాకులు వచ్చే వరకు మాత్రమే, ఒక్కసారి నాకు డివోర్స్ వస్తే నీకు నాకు అసలు సంబంధం లేదు, ఆ తర్వాత నువ్వు ఆ వీడియో డిలీట్ చేయాలి అని కండిషన్ పెడుతుంది. ఆ విషయం నీకు విడాకులు వచ్చాక మాట్లాడదాంలే అని చెప్పి ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కార్ దిగగానే చింగ్ చప్పున అతని చేతిలోని ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టి పగలగొట్టేస్తుంది. అబ్బా ఇప్పుడు ఫోనే లేదు కదా, ఇంకా వీడియో ఎక్కడి నుంచి వస్తుందిరా డెవిల్ అని మురిసిపోతుంది. కానీ యాన్ కూల్ గా కారు దిగి ఆమె జుట్టుని నిమురుతూ బేబీ నీకేమనిపిస్తోంది, ఇంత ఇంపార్టెంట్ విషయానికి బ్యాకప్ ఉండదు అనుకుంటున్నావా అని బాంబ్ పేలుస్తాడు. చింగి పిచ్చెక్కిపోతుంది. అసలు నువ్వెలాంటి వాడివిరా, ఇలాంటి వాటికి కూడా ఎవరైనా బ్యాకప్ పెట్టుకుంటారా, నేను గనక పోలీసులకు ఫోన్ చేసి నువ్వు నాతో మిస్బిహేవ్ చేస్తున్నావని చెప్తే నీ పరువేమవుతుందో తెలుసా అని అరుస్తుంది. యాన్ అసలు ఏమి చోలోకి ఎక్కవు. నవ్వుతూ నాకేం ప్రాబ్లం లేదు, ఎలాగో ఇన్వెస్టిగేషన్ చేశాక వాళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది కదా, అందులో నువ్వే కదా నా మీదకి ఎలా ఎక్కావో వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తుంది అని టీజ్ చేస్తుంటే నువ్వు నిజంగా ఒక పెద్ద డెవిల్ వి అని తిట్టి లోపలికి వెళ్ళిపోతుంది. ఎలాగానే వాళ్ళ నాన్న ఫుల్ ఫైర్ లో ఉంటాడు. అసలు యాన్ నువ్వు ఎందుకంత కోపగించావు, ఈ ప్రాజెక్ట్ కనుక క్యాన్సిల్ అయితే జియాంగ్ ఫ్యామిలీతో పాటు మన ఫ్యామిలీ రోడ్డున పడుతుంది అని అందరూ జియాంగ్ కి సపోర్ట్ చేస్తూ చింగ్ ని తిడతారు. ఆమె జియాంగ్ తప్పులు కూడా ఎత్తుతుంటే అసలు ఎవ్వరూ వినరు. కానీ చివరికి చేసేదేం లేక సరే యాన్ కి కాల్ చేసి ఇప్పుడు ఎక్కడున్నావు అని అంటే బ్లైండ్ డేట్ లో ఉన్నాను అని అతను అంటాడు. నా హెల్ప్ ఏమైనా కావాలా అని ఆమె అంటే అతను హా అంటాడు. సరే వస్తున్నా నీకు హెల్ప్ చేయడానికి అని వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో యాన్ ఒక అమ్మాయితో కూర్చొని మాట్లాడుతుంటాడు. చింగ్ అక్కడికి వెళ్లి యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. నిన్న రాత్రి బెడ్ మీద నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పి ఈ రోజు ఇక్కడ వేరే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నావా, పైగా నన్ను బేబీ అని కూడా పిలిచావు అని అరుస్తూ టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాస్ తీసి అతని ముఖాన్ని కొడుతుంది. మనసులో మాత్రం హెల్ప్ చేసే సాకుతో ఈ మాఫియా డెవిల్ గాడి మీద నా పగ తీర్చేసుకున్నా, బా దీనంత సుఖం ఎక్కడా లేదు అని ఖుషి అయిపోతుంది. ఆ డేటింగ్ అమ్మాయి షాక్ అయ్యి యాన్ ఈ అమ్మాయి చెప్పేది నిజమేనా అని అంటే అతను అవును అన్నట్టు తల ఊపుతాడు. ఆమె వెళ్లిపోతుంది. చింగ్ నవ్వుతూ నా యాక్టింగ్ ఎలా ఉంది అని అంటే నీ పాత కోపాన్నంతా నా మీద ఇలా తీర్చుకున్నావని నాకెందుకు అనిపిస్తుంది అని అడుగుతాడు. అలా ఎలా అనుకుంటావు, నేనేమో నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, నువ్వేమో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా అని బుంగముద్దు పెడుతుంది. యాన్ ఆమె నడుం పట్టుకొని దగ్గరకు లాక్కొని అసలు నేను నిన్ను బెడ్ మీద బేబీ అని ఎప్పుడు పిలిచాను అని రొమాంటిక్ గా అడిగితే ఆమె సిగ్గుపడుతూ ఏమో నాకు గుర్తులేదు అని తప్పించుకుంటుంది. ఈమె బిహేవియర్ అర్థమై నీకేదో కావాలి ఏంటది అని అడుగుతాడు. నీకెలా తెలిసింది అని అంటే నీకేదైనా అవసరం ఉంటేనే కదా నా దగ్గరకు వస్తావు, ప్రెసెంట్ అయితే నాకు తలనొప్పిగా ఉంది, పైగా డ్రింక్ చేశాను, నాతో రా, నాకు హ్యాంగ్ ఓవర్ టీ చేసి పెట్టు అని తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ చింగ్ టీ తయారు చేయడానికి వెళ్తుంటే యాన్ ఆమెను ఆపి ఇప్పుడు చెప్పు నీకేం కావాలో అని అంటే జియాంగ్ ని మళ్ళీ ప్రాజెక్ట్ ఈవెంట్ లో జాయిన్ చేసుకో అని అడుగుతుంది. అతనికి కోపం వచ్చి ఏంటి నువ్వు మళ్ళీ వాడి పిల్లల్లాగా ఉండాలనుకుంటున్నావా అని సీరియస్ అవుతాడు. లేదు వాడిని వేరే రకంగా డివోర్స్ ఇవ్వడానికి ఫోర్స్ చేస్తాను, అసలు విషయం ఏంటంటే మా ఫ్యామిలీ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసింది, అది క్యాన్సిల్ అయితే మా నాన్నకి చాలా లాస్ వస్తుందని చెప్తుంది. యాన్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ మరి దీనికి బదులుగా నాకేంటి ప్రాఫిట్ అని అంటే చింగ్ అతను ఒళ్ళో కూర్చొని మనం ఆ రాత్రిని మళ్ళీ రిపీట్ చేద్దాం అని రొమాంటిక్ గా ఆఫర్ ఇస్తుంది. కానీ యాన్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో వీడికి నా మీద ఇంట్రెస్ట్ పోయిందా ఏంటి అని ఆమె డౌట్ పడుతుంది. యాన్ ఒక్క చేత్తో చింగ్ అమాంతంగా ఎత్తుకొని బెడ్ మీద పడేసి ఆమె మీదకెక్కి డీప్ కిసెస్ చేస్తాడు. చింగ్ కూడా అతన్ని అస్సలు ఆపదన్నమాట. అలా ఆ రాత్రంతా ఇద్దరు చాలా రొమాంటిక్ గా గడుపుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ జియాంగ్ కాల్ చేసి అసలు నువ్వేం మంత్రం వేసావే,
చేసావే, యాన్ మన ప్రాజెక్ట్ చూడడానికి కూడా ఎలా ఒప్పుకున్నాడు అని అంటే ఆమె కూల్ గా అతనితో పడుకున్నాను అని చెప్తుంది. జియాంగ్ పడి పడి నవ్వుతూ, నిన్ను నువ్వేమైనా ప్రిన్సెస్ అనుకుంటున్నావా? యాన్ లాంటి హై క్లాస్ పర్సన్ కి నీలాంటి మెచ్యూరిటీ లేని అమ్మాయి అసలు నచ్చదు. నువ్వేం చేసావో నాకు అనవసరం, కానీ మళ్ళీ అతనితో పెట్టుకోకు అని అంటాడు. చింగ్ ఫ్రస్ట్రేషన్ తో, నేను నిజమే చెప్పాను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు సంబంధం లేదు అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పటికే యాన్ నిద్ర లేచి, త్వరగా వాడికి డివోర్స్ ఇచ్చాయి, నేను ఇంకా వెయిట్ చేయలేను అని ఆమెను లాగి మళ్ళీ రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్తాడు. ఆమె ఇంటికి రాగానే జియాంగ్ ఒక లిమిటెడ్ ఎడిషన్ పర్స్ గిఫ్ట్ గా ఇచ్చి, యాన్ ని ఒప్పించినందుకు ఇది నా చిన్న గిఫ్ట్ అని బిల్డప్ ఇస్తుంటే, నీకు నిజంగా నా నుంచి ఏవైనా కావాలి అంటే విడాకులు ఇచ్చాయి అని ఆమె అంటే, లేదు నేను ఇవ్వను, పైగా ఇప్పటి నుంచి నువ్వు రాత్రిపూట బయట తిరగడానికి వీల్లేదు అని ఆర్డర్ ఇస్తాడు. చింకి మండి, నీకు రాత్రిపూట నీ లూనా కావాలన్నప్పుడు నా బాయ్ ఫ్రెండ్ కి కూడా నేను కావాలి కదా అని అంటుంది. జియాంగ్ నవ్వుతూ, ఓహో అంటే వెడ్డింగ్ నైట్ నిన్ను వదిలేసి వెళ్ళినందుకు నువ్వు ఇలా జెలస్ ఫీల్ అవుతున్నావన్నమాట, సరేలే ఆ లోటు ఈ రోజు తీర్చేస్తాను అని ఆమెను బెడ్ మీదకి నెట్టి బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు. ఆమె అతన్ని దూరం నెట్టేస్తుంది. అప్పుడు జియాంగ్ ఆమె మెడ మీద ఉన్న లవ్ బైట్ చూసి, ఏంటిది అని అడుగుతాడు. ఇది నా బాయ్ ఫ్రెండ్ నాకు ఇచ్చిన లవ్ బైట్ అని ఆమె ధైర్యంగా చెప్పేసరికి వాడు వెట్టకారంగా, నీ సోదాపు, నేను జెలస్ ఫీల్ అవ్వాలని కావాలని నువ్వే రాసుకున్నావు కదా అని అంటాడు తిక్కలోడు. అంతలో లూనా కాల్ చేసి, మళ్ళీ నా హెల్త్ బాలేదు అని డ్రామా చేస్తుంది. వాడు మళ్ళీ వెంటనే పరిగెడతాడు. చింగ్ మనసులో, చి అసలు ఈ గాడిదని పెళ్లి చేసుకోవడానికి నేను ఎలా ఒప్పుకున్నానో ఏంటో అని తిట్టుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జియాంగ్ ఆమె నిద్ర లేపి, ఈ రోజు ఫ్యామిలీ అంతా యాన్ తో కలిసి గోల్ఫ్ ఆడడానికి వెళ్తున్నాం, త్వరగా రెడీ అవ్వు అని బలవంతంగా తీసుకెళ్తాడు. గోల్ఫ్ కోర్ట్ కి వెళ్ళాక యాన్ మాత్రం ఆ అవుట్ఫిట్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని కూడా చింగ్ ని చూడగానే తను నన్ను ఇంకా అట్రాక్ట్ చేస్తుంది అని అనుకుంటాడు. జియాంగ్ యాన్ కి విష్ చేయని చింగ్ తో అంటే, ఆమె పద్ధతిగా విష్ చేస్తుంది. రా నాతో ఒక రౌండ్ ఆడు అని యాన్ పిలిస్తే, నాకు ఆడడం రాదు అని అంటుంది. వాళ్ళ నాన్న కోప్పడుతూ, నేను నా కూతుర్ని గారబం చేశాను అందుకే ఇలా తయారైంది అని చెప్పి యాన్ వైపు నెట్టేస్తాడు. యాన్ ఆమె నడుం పట్టుకోగానే చింగ్ కి చాలా ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. అది అబ్జర్వ్ చేసిన యాన్ ఆమె వెనక గట్టిగా గిల్లి, ఎక్కువగా కదిలావో నా సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది అని రొమాంటిక్ గా బెదిరిస్తాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు అని ఆమె డ్రెస్ మార్చుకునే సాకుతో లోపలికి వెళ్తుంది. కొద్దిసేపటికి యాన్ డోర్ నాక్ చేయకుండానే లోపలికి వచ్చేస్తాడు. ఆమె అప్పుడే బట్టలు మార్చుకుంటుంటే షాక్ అయ్యి, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని అంటుంది. నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా, నువ్వు రాకపోయేసరికి పారిపోయావేమో అనుకున్నా అని ఆమెను దగ్గరకు లాక్ తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నేను ఈ రోజు చాలా సాడ్ గా ఉన్నాను అని అంటే, మరి నేను నిన్నెలా కంఫర్ట్ చేయగలను అని ఆమె అడుగుతుంది. అంతలో జియాంగ్ ఆమెను వెతుక్కుంటూ డోర్ నాక్ చేస్తాడు. చింగ్ భయంతో దూరం జరగడానికి ట్రై చేస్తే యాన్ ఆమెను ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. నన్ను వెళ్ళనివ్వు, తర్వాత నీకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఆమె ఎంత బ్రతిమ్లాన్నా వాడు ఎప్పుడైనా లోపలికి రావచ్చు అని యాన్ ఆమెను డీప్ కిస్ చేస్తాడు. కిస్ చేస్తూనే ఆమెను ఎత్తుకుని వాష్రూమ్ లోకి తీసుకెళ్తాడు. జియాంగ్ లోపలికి వచ్చి ఎవరూ లేకపోయేసరికి కాల్ చేస్తాడు. వాష్రూమ్ లో యాన్ ఆమెను చాలా ప్యాషనెట్ గా కిస్ చేస్తూ ఆమె ఫోన్ ని బయటికి విసిరేస్తాడు. జియాంగ్ బయట నుండి పిలుస్తుంటే యాన్ లోపల నుండి, నీ వైఫ్ నన్ను మళ్ళీ హర్ట్ చేసింది, అందుకే ఈసారి తనకి గట్టిగానే పనిష్మెంట్ ఇస్తున్నాను అని అరుస్తాడు. జియాంగ్ అమాయకంగా, సార్ మీరు ఇక్కడే ఉన్నారా, తను ఏదైనా తప్పు చేసుంటే నాకు చెప్పండి, నేను తనకి బుద్ధి చెప్తాను అని అంటే, లేదు నాకు నేనే పనిష్మెంట్ ఇవ్వడంలో నాకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ జియాంగ్ గాడు, చింగ్ యాన్ కి మంచిగా సారీ చెప్పాయి, సార్ మీరు కంటిన్యూ చేయండి నేను వెళ్తున్నాను అని వెళ్లిపోతాడు. ఇక్కడ చింగ్ అతన్ని దూరం నెట్టి, పెద్ద డెవిల్ గాడివి నువ్వు. చింగ్ అతన్ని దూరం నెట్టేసరికి అతని కోపం వచ్చి, వాడు వేరే అమ్మాయితో నిన్ను చీట్ చేసినా కూడా నువ్వు మాత్రం వాడికి భయపడుతున్నావా అని అంటే, లేదు నువ్వు బీజింగ్ ప్రిన్స్ వి, ఒకవేళ నీకు ఒక పెళ్లైన అమ్మాయితో ఎఫైర్ ఉందని తెలిస్తే నీ పరువు పోతుంది, నేను ఇంకా పేరుకి మిసెస్ గూని కాబట్టి దీన్ని ప్రెజెంట్ సీక్రెట్ గా ఉంచడమే మంచిది అని చింగ్ అతనికి సర్ది చెప్తుంది. కానీ యాన్ రొమాంటిక్ గా నవ్వుతూ, నా మీద ఇంత కేర్ చూపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, చెప్పు నీకు రిటర్న్ గిఫ్ట్ గా ఏమి ఇవ్వాలి అని అడుగుతాడు. చింగ్ ఆ వీడియో డిలీట్ చేయని అంటుంది. ఆ విషయం గురించి మర్చిపోతా అని అండంతో చింగ్ కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జియాంగ్ ఇంటికి వచ్చాక మళ్ళీ ఆమె మీద సీరియస్ అవుతాడు. మాటల మధ్యలో, నువ్వు మరీ అంత తోపుతురుంకని అనుకోకు, ఎందుకంటే నువ్వు యాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గోటికి కూడా పనికిరావు, ఆమె నీకంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, పైగా రిచ్ ఫ్యామిలీ, యాన్ నీలాంటి అమ్మాయిని కనీసం మిస్ట్రెస్ గా కూడా పెట్టుకోడు అని అవమానిస్తుంటాడు. అది విన్న చింగ్ మనసులో, వాడి ఎక్స్ గురించి వింటుంటే నాకెందుకు ఇంత హట్ అవుతుంది అని ఫీల్ అవుతుంది పాపం. వెంటనే ఫ్రెండ్ కి యాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి ఆరా తీస్తుంది. సూజీ షాక్ అయ్యి, అయినా నాకు కూడా ఎక్కువగా తెలీదు, కానీ వాళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది, ఆ తర్వాత సడన్ గా విడిపోయారని న్యూస్ వచ్చింది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రేపు చెప్తానని అంటుంది. నెక్స్ట్ డే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి లంచ్ కి వెళ్తారు.
సరిగ్గా అప్పుడే జియాంగ్ కూడా ఆ లూనాని తీసుకొస్తాడు. సూజీ వాళ్ళని చూడగానే తిట్టిపోయడం మొదలు పెడుతుంది. జియాంగ్ అక్కడ సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక లూనాని తీసుకొని వెళ్లిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ చింగ్ అతన్ని ఆపి మళ్ళీ డివోర్స్ గురించి అడుగుతుంది. జియాంగ్ పొగరుగా లూనా నా మిస్టర్స్ అయినా సరే నేను నీకు మాత్రం డివోర్స్ ఇవ్వను అని అంటాడు. చింగ్ వెటకారంగా అవునులే నిన్న రాత్రి మీరిద్దరు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా, ఒకే రోజులో 3 ప్రొటెక్షన్ ప్యాకెట్లు వాడారు. లూనా ఎదుటోళ్ళ మొగుళ్ళని బుట్టలో వేసుకోవడంలో నువ్వు మంచి కోర్సు చేసినట్టున్నావుగా అని అంటుంది. లూనా ఇన్నోసెంట్ ఫేస్ పెడితే ఏ ఓవర్ యాక్టర్, ఈ ఓవర్ యాక్టింగ్ ఆ గాడిద కోసం దాచుకో, నా దగ్గర కాదు అని ఫైర్ అవుతుంది. జియాంగ్ నవ్వుతూ అసలు నువ్వు ఎగిరెగిరి పడ్డానికి కారణం ఏంటో చెప్పనా, మన మ్యారేజ్ సర్టిఫికేట్ ఫేక్, అసలు పెళ్లే జరగనప్పుడు ఇంకా డివోర్స్ ఎక్కడిది అని షాక్ ఇస్తాడు. చింగ్ అది విని దిమ్మ తిరిగిపోయి ఒక్కటిస్తుంది వాడికి. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి జియాంగ్ మంచి ప్రైవేట్ పార్ట్ మీద ఒక్క తన్ను తన్ని వెళ్లిపోతుంది. లూనా ఏదో అనబోతే నీకు కూడా ఇలాంటిది ఒకటి ఇవ్వనా అని అడిగేసరికి అది నోరు మూసుకుంటుంది. యాన్ ఒక మీటింగ్ లో ఉన్నప్పుడే చింగ్ తమ్ముడు కాల్ చేస్తాడు. యాన్ ప్లీజ్ హెల్ప్ చేయండి, చింగ్ జియాంగ్ గొడవ పడుతున్న వీడియో ఆన్లైన్ లో ట్రెండ్ అవుతుంది, అది చూసాక నా సిస్టర్ ఎక్కడికో వెళ్లిపోయింది, తను ఏదైనా పిచ్చి పని చేసుకుంటుందేమో అని నాకు భయంగా ఉంది అని చెప్తాడు. చింగ్ ఏమో ఎవరు లేని ప్లేస్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ వీడియో వల్ల అందరి ముందు తల తీసేసినట్టుగా ఉందన్నమాట ఆమెకి. అప్పుడే యాన్ వచ్చి ఆమె పక్కన కూర్చోగానే నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది అని షాక్ అవుతుంది. యాన్ టీస్ చేస్తూ ఏంటి ఇక్కడ నీళ్ళలో దూకి పైకి పోదామని ప్లాన్ చేస్తున్నావా అని అడుగుతాడు. నేనెందుకు చేస్తాను, కొంచెం బాధగా ఉంటే ప్రశాంతంగా కూర్చుందామని వచ్చాను, ఆ పోస్ట్ వల్ల పరువు పోయినట్లు అనిపిస్తోంది అని చింగ్ అంటే ఆ పోస్ట్ ఎప్పుడో డిలీట్ అయిపోయింది. అవును కానీ నువ్వు ఆ వెధవ కోసం బాధపడుతున్నావా అని అతను అడిగితే లేదు ఆ ఇన్సల్ట్ గురించి బాధపడుతున్నాను, అయినా నీలాంటి రిచ్ పర్సన్ కి నా ఫీలింగ్స్ ఏం అర్థం అవుతాయిలే, నిన్నెవరు హర్ట్ కూడా చేసి ఉండరు కదా అని అంటే యాన్ నవ్వుతూ నా పరిస్థితి నీకంటే దారుణంగా ఉండేది, నేను 3 years పాటు ఒకే అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను, కానీ తను నా వెనకాల వేరే వాడిని డేట్ చేస్తూ సడన్ గా బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిడతారని తప్పంతా నాదే అన్నట్లు అందరి ముందు నేను విలన్ అయిపోయాను, పైగా తన కొత్త బాయ్ ఫ్రెండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమంటే అది కూడా చేశాను అని తన గతాన్ని చెప్తాడు. చింగ్ షాక్ అయ్యి కానీ నేను ఏదో వేరేది విన్నానే అని అంటే ఏంటి నా వెనకాల నా గురించి ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నావా అని అడుగుతాడు. అదేం లేదు క్యాజువల్ గా విన్నాను అని అంటూ అసలు నీలాంటి హ్యాండ్సమ్ ని వదిలేసిన ఆ పిచ్చిదెవరో ఏంటో అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత కొంచెం రొమాంటిక్ గా మరి నువ్వు తనతో ఎప్పుడైనా నైట్ స్పెండ్ చేసావా అని అంటే యాన్ ఆమెకి చాలా క్లోజ్ గా వచ్చి లేదు నేను కేవలం నీకు మాత్రమే అని రొమాంటిక్ గా కళ్ళలోకి చూస్తూ చెప్తాడు. చింగ్ కొంచెం అలుగుతుంది. నువ్వు నీ ఎక్స్ దగ్గర అంత జెంటిల్ గా ఉండేవాడివా, కానీ నా దగ్గర మాత్రం ఎప్పుడు అలా బిహేవ్ చేయవు, ఒక డెవిల్ లాగా ఉంటావు అని అంటే యాన్ మనసులో ఈమె ఎంత స్టూపిడ్, బుర్రలో ఏవేవో పిచ్చి ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి అనుకుంటా అని అనుకుంటూ ఒక్కసారిగా ఆమె చేతుల్లోకి ఎత్తుకుంటాడు. చింగ్ వదలమని మారం చేస్తుంటే ఎక్కువ కథలు పడితే ఇక్కడ నుండే కింద పడేస్తాను జాగ్రత్త అని బెదిరిస్తాడు. దెబ్బకి గప్చుప్ అయిపోతుంది. అలా ఇద్దరు యాన్ ఇంటికి వస్తారు. ఇప్పుడు నన్ను నీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే ప్రస్తుతానికి నా ఇల్లే నీకు సేఫ్ అని అంటాడు. ఆమె డౌట్ గా ఏంటి నన్ను నీ మిస్ట్రెస్ గా ఉంచుకోవాలని ప్లాన్ చేస్తున్నావా అని అడుగుతుంది. యాన్ రొమాంటిక్ గా దగ్గరకు వచ్చి ఎలాగూ మన ఇద్దరం అన్మ్యారీడ్ కదా, అలాంటప్పుడు నేను నా ఇంట్లో ఉంచుకోవడంలో తప్పేంటి అని అంటాడు. కానీ ఈ మ్యాటర్ అంతా క్లియర్ అవ్వడానికి నాకు కనీసం 6 months టైం కావాలి అని ఆమె అంటే 6 months చాలా ఎక్కువ, నీకు జస్ట్ 1 month మాత్రమే టైం ఉంది అని చెప్పి ఆమెని డీప్ కిస్ చేస్తాడు. ఆమె అతన్ని దూరం నెట్టి నువ్వు మళ్ళీ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా, ఆ వీడియో కావాలంటే పోస్ట్ చేసేసుకో నేనేం భయపడ్ను అని అంటే యాన్ నవ్వుతూ అసలు ఏ వీడియో కూడా లేదు తల్లి, నిన్ను టీస్ చేయడానికి ఇదంతా చేశాను అని నిజం చెప్తాడు. నిజంగానా అని ఆమె షాక్ అయితే వీడియో తీయడం కంటే నీతో పడుకోవడమే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అని ఫుల్ రొమాంటిక్ గా చెప్తాడు. ఆమె సిగ్గుపడుతూ సరే కానీ ప్రస్తుతానికి మనం వేరే వేరే రూమ్స్ లో పడుకుందాం అని కండిషన్ పెడుతుంది. రాత్రిపూట చింగ్ యాన్ షర్ట్ వేసుకొని అద్దం ముందు నిలబడి తన్ని తాను చూసుకొని మురిసిపోతుంటుంది. అబ్బో నేను ఈ ప్రిన్స్ షర్ట్ లో అదిరిపోతున్నాను కదా అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది. సరిగ్గా అప్పుడే యాన్ స్నానం చేసి రూమ్ లోకి వస్తాడు. ఆమె షాక్ అయ్యి మనం వేర్వేరు రూమ్లలో ఉందాం అనుకున్నాం కదా అని అంటే ఇది నా బెడ్రూమ్, నీ రూమ్ పక్కనుంది అని చెప్తాడు. చింగ్ ఎంబారెసింగ్ గా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్లిపోతుంటే ఆమె ముక్కులో నుంచి బయటకు వస్తున్న బ్లడ్ ని తూడ్చి హ్యాండ్సమ్ గా ఉన్న మగవాళ్ళని చూడగానే అమ్మాయిల బాడీ ఇలా రియాక్ట్ అవ్వడం చాలా కామన్ బేబీ అని టీస్ చేస్తాడు. అప్పుడే లూనా మెసేజ్ చేస్తుంది నీ గురించి జియాంగ్ గురించి తెలిసి మమ్మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనగానే చింగ్ కంగారుగా హాస్పిటల్ కి వెళ్తుంది. యాన్
దాంతో నువ్వు ఇప్పుడు లోపలికి రావడం కరెక్ట్ కాదు, వెళ్ళిపో అని అంటే, ఏదైనా అర్జెంట్ అయితే వెంటనే నాకు కాల్ చేయి అని చెప్పి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే మమ్మీని చూసి చింగ్ ఏడుస్తుంది. జియాంగ్ గాడేమో తెగ నటిస్తూ ఉంటాడు, ఇంకొక ఛాన్స్ ఇవ్వు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. లూనా కూడా మధ్యలో దూరి, సిస్టర్ ఈ న్యూస్ వల్ల 2 కంపెనీల షేర్లు పడిపోతున్నాయి, ఈ మ్యాటర్ ఇప్పుడే సెట్ చేయకపోతే మన ఫ్యామిలీలు రోడ్డు మీద పడతాయి అని ఉచిత సలహా ఇస్తుంది. చింగ్ ఫైర్ అవుతుంది. మనది ఫేక్ మ్యారేజ్ కాబట్టి నువ్వు వాడి మిస్టర్స్ వి కాకపోవచ్చు, కానీ మా ఫ్యామిలీ విషయాల్లో మాట్లాడే అర్హత నీకు లేదు అని గట్టిగా ఇచ్చి పరేస్తుంది. అప్పుడు జియాంగ్ ఫాదర్, జియాంగ్ తప్పు చేశాడు, దానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే మీరు ఇప్పుడు రియల్ మ్యారేజ్ చేసుకోండి అని చెప్తాడు. ఆమె షాక్ అయి తన పేరెంట్స్ వైపు చూస్తూ, దీనికి మీరు కూడా ఒప్పుకుంటున్నారా? అసలు నేనేమైనా వస్తువునా మీకు ఇష్టం వచ్చినట్లు వాడుకోవడానికి అని అరిచి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. జియాంగ్ ఆమెను ఆపాలని చూస్తాడు, కానీ ఆమెను తాకే లోపే యాన్ పంపిన బాడీగార్డ్ అతన్ని అడ్డుకుంటాడు. మేడం, యంగ్ మాస్టర్ కార్ లో మీకోసం వెయిట్ చేస్తున్నారు అని గాడ్ చెప్తాడు. చింగ్ కి అర్థం అవుతుంది అది యాన్ అని. చింగ్ వెళ్లిపోయాక లూనా జియాంగ్ ని రెచ్చగొడుతుంది. చూసావా జియాంగ్, మేబీ సిస్టర్ కి కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికినట్టున్నాడు, అందుకే వాడు గాడ్ ని పంపాడు అని విషం కక్కుతుంది. వాడు కోపంతో ఊగిపోతూ, వీడు ఇన్ని రోజులు చీట్ చేస్తున్నాడు, ఆమె చీట్ చేసినందుకు ఆమె మీద పగ తీర్చుకుంటాడట. ఆ రాత్రి సూజీ చింగ్ కి మెసేజ్ చేస్తుంది, ఎందుకంటే ఆ లూనా లైవ్ స్ట్రీమ్ పెట్టి అందరికి చింగ్ మీద ఎగనెస్ట్ గా చెప్తుంది. అది చూసిన చింగ్ ఊరుకుంటుందా? వెంటనే తను కూడా ఒక పోస్ట్ పెడుతుంది, రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను అన్ని విషయాలు క్లియర్ చేస్తాను, అప్పటి వరకు అందరూ వెయిట్ చేయండి అని. యాన్ ఆమెను టెన్షన్ లో చూసి, నేను నీకు హెల్ప్ చేయగలను అని అంటాడు. ఎందుకు? ఈ రోజు మళ్ళీ నాతో పడుకునే ప్లాన్ ఉందా అని ఆమె అడిగితే, అవును, కానీ ఈసారి బ్లాక్ మెయిల్ చేసైతే కాదులే అని చెప్పడంతో ఆమె, నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది, ఈ రోజు వద్దులే అని అంటే, యాన్ ఎక్కడ వింటాడు? ఆమె నమ్మాంతం బ్లాంకెట్ లోకి లాక్కెళ్లి తన పని మొదలు పెడతాడు. నెక్స్ట్ డే చింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తుంది. ఆ రోజు హోటల్లో వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రికార్డింగ్ ప్లే చేస్తుంది. అది చూసిన వాళ్ళంతా షాక్ అవుతారు, కానీ ఒక రిపోర్టర్, అంటే లూనా దగ్గర లంచం తీసుకుని ఉంటదన్నమాట ఏమా, అది ఫేక్ ప్రూఫ్ అని వాదిస్తుంది. చింగ్ ఆ అమ్మాయికి ఇచ్చి పడేస్తుంది. ఆ రిపోర్టర్ ఇంకా అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తుంటే అప్పుడే యాన్ పంపిన లాయర్ ఎంట్రీ ఇస్తాడు. ఈ నాన్ సెన్స్ కి తగ్గ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాడు. దాంతో అందరికి లూనానే అసలు విలన్ అని, చింగ్ పరువు తీయడానికి అబద్ధాలు చెప్పిందని అర్థమవుతుంది. కాన్ఫరెన్స్ అయిపోయాక చింగ్ ఆ లాయర్ ని యాన్ పంపడం తెలుసుకుంటుంది. దాంతో మనసులో కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతుంది. ఇందాకే అతన్ని ఏవేవో అన్నాను, కానీ అతను నా కోసం అప్పటికే ప్రూఫ్స్ అన్ని రెడీ చేసి పెట్టాడా అని హ్యాపీ అవుతుంది. దాంతో ఆ జియాంగాడు కూడా ప్లేట్ పిరాయించి లూనాతో బ్రేకప్ చెప్పేస్తాడు. ఆ తర్వాత చింగ్ ఇంటి బయట వచ్చి నిలబడి కాల్ చేస్తాడు, సారీ చింగ్, నేను ఆ లూనా వలలో చిక్కుకున్నాను, నాకు ఇంకో ఛాన్స్ ఇస్తావా అని అడుగుతుంటే, దాని గురించి ఆలోచించకు కూడా, ఇక నన్ను కాంటాక్ట్ చేయడానికి కూడా ట్రై చేయకు అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా యాన్. చింగ్ అతన్ని చూసి ఫుల్ ఖుష్ అయ్యి, నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. యాన్ లోపలికి వచ్చి కూర్చొని తన్ని ఒళ్ళో కూర్చోమని సైగ చేస్తాడు. మన చింగ్ కూడా అతనికి అలవాటు అయిపోయింది కదా, సో రొమాంటిక్ గా వెళ్లి అతని ఒళ్ళో కూర్చుంటుంది. ఇప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్ అవ్వొచ్చా అని పాపం మళ్ళీ అడుగుతాడు. ఇప్పుడే వద్దులే అని ఆమంటే, సరే అయితే నాకు 2 కండిషన్స్ ఉన్నాయి అని చెప్తాడు. ఫస్ట్, బెడ్ మీద నన్ను అస్సలు వద్దని అనకూడదు. సెకండ్, ఎప్పుడు బ్రేకప్ గురించి మాట్లాడకూడదు అని అంటే ఆమె నవ్వుతూ, రెండోది సరే కానీ ఫస్ట్ దెలా, ఒకవేళ ఇంటికి గెస్ట్స్ వస్తే అప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అడుగుతుంది. అప్పుడు కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాంలే అని అతను నవ్వుతాడు. ఆమె డౌట్ గా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడు పడుకోలేదు కదా అని అడిగితే, మాది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, అందుకే ఛాన్స్ దొరకలేదు అని చెప్తాడు. అది విన్న చింగ్ ఏదో ఆలోచిస్తుంటే, బుర్ర మీద అంత లోడ్ అయ్యకు, బెడ్ మీద ఫన్ ఉండదు, త్వరగా పడుకుంటే రేపు ఉదయాన్నే డేట్ కెళ్ళొచ్చు అని చెప్పి ఆమెని కిస్ చేస్తూ ఎత్తుకొని బెడ్రూమ్ లకు తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తుంటే యాన్ చింగ్ ని ఏవేవో మాటలతో బాగా టీస్ చేస్తుంటాడు. సరిగ్గా అప్పుడు యాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సీసీ తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కలిసి అదే రెస్టారెంట్ కి వస్తుంది. యాన్ దగ్గరకు వచ్చి వెటకారంగా, ఓహో ఈమె నీ గర్ల్ ఫ్రెండా, మీరిద్దరు డేట్ కి వచ్చారా, మేం కూడా వచ్చాం అని అంటూ వాళ్ళిద్దరు వీళ్ళిద్దరిని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. చింగ్ కి ఫుల్ బీపీ లేసి సీట్ లో నుంచి లేచి సీసీని ఒక తోపు తోసి, అసలు అతను ఇప్పటి వరకు నీతో ఎందుకు పడుకోలేదు తెలుసా, ఎందుకంటే నువ్వు చాలా బోరింగ్, పైగా చూడ్డానికి దరిద్రంగా ఉన్నావు అని మాస్ పనిచేస్తుంది. సీసీ యాన్ తో, చూడు నీ గర్ల్ ఫ్రెండ్ ఎంతో ఓవర్ యాక్టింగ్ చేస్తుందో అని అంటే, మనోడు ఆమె లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నాకేం అలా అనిపించడం లేదే, నా బేబీ బీజింగ్ లోనే టాప్ సోషలైట్ అని ప్రౌడ్ గా చెప్తాడు. అప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ యాన్ ని ఉద్దేశించి, ఈ యాన్ రిచ్ ఫ్యామిలీనే కావచ్చు, కానీ మా వెనకాల అంతకంటే పవర్ఫుల్ పర్సన్ ఉన్నారు అని బిల్డప్ ఇస్తాడు. పాపం వాడికి తెలీదు ఆ పవర్ఫుల్ పర్సన్ ఎవరో కాదు, ఎదురుగా ఉన్న యానే అని. కానీ సీసీకి ఆ విషయం తెలుసు కాబట్టి మ్యాటర్ ఇంకా ముదిరిపోకముందే తన బాయ్ ఫ్రెండ్ కి ఏదో సాకు చెప్పి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది. రెస్టారెంట్
ట్రైన్ నుంచి బయటకు వచ్చాక చింగ్ పిచ్చ కోపంలో ఉంటుంది. నువ్వు వాడి కంపెనీకి బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ అని ఆ వెధవకి ఎందుకు చెప్పలేదు? నాకైతే పిచ్చ కోపం లేస్తుంది అని అంటుంటే యాన్ నవ్వుతూ, నువ్వు నా కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు తెలుసా అని అంటాడు. అవును మరి, తీసుకోకుండా ఎలా ఉంటాను? నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వి, బయట జనం నిన్నేమైనా అంటే నాకు కోపం రాదా అని అంటే, అయినా వాడు నా కింద పనిచేసే ఒక మామూలు ఎంప్లాయ్ మాత్రమే, ఎప్పుడైనా వాడిని పీకేయగలను, సో దాని గురించి ఆలోచించకు అని ఆమెను కూల్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెను డ్రాప్ చేయడానికి వెళ్తాడు. చింగ్ కారు దిగగానే ఎదురుగా జియాంగ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెకి సారీ చెప్తాడు. అది చూసి చింగ్ టెన్షన్ తో త్వరగా డ్రైవ్ చేయి వెళ్ళిపోదాం అని చెప్తుంది. వాణ్ణి చూసి అంత భయం ఎందుకు? నీ మనసులో ఇంకా వాడి మీద ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అని జలస్ ఫీల్ అవుతుంటాడు. అదేం లేదు, మన రిలేషన్ గురించి 6 months వరకు ఎవరికి తెలియకూడదని ప్రామిస్ చేసుకున్నాం కదా, అందుకే అనామంటే, నీ మాటలకు ఒప్పుకొని నేను పెద్ద తప్పు చేశాను అని ఆ కార్ని పోనిస్తాడు. జియాంగ్ తన అసిస్టెంట్ కి కాల్ చేసి ఆ కార్ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో కనుక్కో అని చెప్తాడు. అసిస్టెంట్ యాన్ అని చెప్పగానే అతను షాక్ అవుతాడు. ఆ పర్సన్ యాన్ అయ్యే ఛాన్సే లేదు, మరి వాడెవడు అని ఆలోచనలో పడతాడు. మళ్ళీ యాన్ తన ఇంటికి చింగ్ ని తీసుకొచ్చి టేబుల్ మీద కూర్చోబెట్టి అడుగుతాడు, అసలు నన్ను ఇంకా ఎంతకాలం నీ సీక్రెట్ లవర్ గా ఉంచాలి అనుకుంటున్నావు అని అంటే, నాకు కొంచెం టైం ఇవ్వు, ముందు మమ్మీ డాడీతో మాట్లాడతాను, ఆ తర్వాత పబ్లిక్ గా అనౌన్స్ చేద్దాం అని అంటే, సరే నీకు 10 days టైం ఇస్తున్నాను అని అంటాడు. అంతలో జియాంగ్ కాల్ చేసి, ఇంత లేట్ అయినా నువ్వు ఇంటికి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. నువ్వు ఇంకా నా బయటే ఉన్నావా అని ఆమె అడిగితే, అవును, ఆ కార్ యాన్ ఫ్యామిలీది అని తెలుసుకున్నాను, యాన్ నిన్నెప్పటికీ ఇష్టపడ్డు, అంటే నువ్వు వాడి నాన్నతో సీక్రెట్ రిలేషన్ లో ఉన్నావా ఏంటి? యాన్ చాలా డేంజరస్, ఈ విషయం వాడికి తెలిస్తే నిన్ను బ్రతకనివ్వడు అని పిచ్చివాగుడు వాగుతుంటాడు. కానీ అక్కడ యాన్ మాత్రం చింగ్ ని కిస్ చేసుకుంటూ టేబుల్ మీద పడుకోబెట్టి రొమాన్స్ లో ఫుల్ మునిగిపోతాడు. జియాంగ్ ఫోన్ లో ఏదో ఒకటి వాగుతుంటే యాన్ కావాలని కట్ చేయనివ్వడు. ఆ రొమాంటిక్ సౌండ్స్ జియాంగ్ కి వినిపించేలా ఇంకా ఫోర్స్ఫుల్ గా ఆమెను కిస్ చేస్తాడు. ఆ సౌండ్స్ విని వాడు తట్టుకోలేక కోపంతో కాల్ కట్ చేసి పడేస్తాడు. రాత్రి ఇద్దరు మాట్లాడుతుండగా మమ్మీకి కూడా కాల్ చేస్తారనమాట. ఏదో కాక్టైల్ పార్టీ ఉంది, దానికి రమ్మని అడుగుతుంది. నెక్స్ట్ డే జియాంగ్ అండ్ చింగ్ మమ్మీ మాట్లాడుకుంటూ ఉంటారు. చింగ్ మీద నాకు కోపంగా ఉంది, తను వెళ్లి యాన్ వాళ్ళ నాన్నతో రిలేషన్ పెట్టుకుంది అని బాంబు పేలుస్తాడు. ఎగ్జాక్ట్ టైం కి చింగ్ రాగానే జియాంగ్ లోపలికెళ్లి దాక్కుంటాడు. ఎలా ఉన్నావని అడిగితే, ఆ విధవని వదిలేశాక చాలా హ్యాపీగా ఉన్నాను మమ్మీ అని చెప్తుంది. నువ్వు యాన్ వాళ్ళ ఫాదర్ తో రిలేషన్షిప్ లో ఉన్నావా? ఆయన నీకంటే పెద్దోడు కదా అని అంటే చింగ్ షాక్ అయ్యి, మమ్మీ నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడుగుతుంది. అంతలో జియాంగ్ బయటకు వస్తాడు. వాణ్ణి చూడగానే చింగ్ కి ఎక్కలేని మండిపోతుంది. మమ్మీ మీరు అబద్ధం చెప్పి నన్ను ఇక్కడికి పిలిపించారా? ఇక మీదట నేను ఇంటికి అస్సలు రాను అని చెప్పి కోపంగా వెళ్లిపోతుంది. జియాంగ్ వెనకాల పరిగెడతాడు, కానీ ఆమె చప్పుని లిఫ్ట్ లోకి వెళ్లిపోతుంది. తీరా చూస్తే ఆ లిఫ్ట్ లో సీసీ అండ్ ఆమె బాయ్ ఫ్రెండ్ ఉంటారు. అంతలో జియాంగ్ లిఫ్ట్ దగ్గరకు వచ్చి చింగ్ పేరు పెట్టి పిలుస్తుంటే సీసీ బాయ్ ఫ్రెండ్ అవుతూ, వీడు నీ కొత్త బాయ్ ఫ్రెండా? పాపం యా నిన్ను సాటిస్ఫై చేయలేకపోయినట్టున్నాడు, మేబీ ఆ పనులు చేయడానికి వాడు పనికిరాడేమో, అందుకే కదా ఇద్దరు అమ్మాయిలు వాడిని వదిలేసి వెళ్లిపోయారు అని వెక్కిలిగా మాట్లాడతాడు వెధవ. చింగి పిచ్చ బీపీలేసి, వాడు నా ఎక్స్ అని చెప్పి వాడికి గట్టిగా ఇచ్చి పారేస్తుంది. అసలు మీ కంపెనీ వెనుకున్న అసలు బాస్ ఎవరో తెలుసుకో, అప్పుడు నీకు అర్థం అవుతుంది ఎవరితో పెట్టుకుంటున్నావో అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఆమె వెళ్ళాక వాడు సీసీని అడిగినా కూడా ఆమె చెప్పదు. ఆ తర్వాత సీన్ లో యాన్ ఇంట్లో ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చింగ్ వచ్చి జరిగిన మ్యాటర్ అంతా చెప్తుంది. ఏమైనా హెల్ప్ కావాలా అంటే వద్దంటుంది. అంతలో యాన్ కు ఒక కాల్ వస్తుంది. మాట్లాడాక చింగ్ తో, నువ్వు లోపలికెళ్లి పడుకో, బయటికి రాకు అని చెప్తాడు. ఆమె అతనికి ఒక కిస్ ఇచ్చి లోపలికి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే సీసీ అండ్ ఆమె బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తారు. యాన్ సీరియస్ గా, ఏంటి అర్ధరాత్రి ఇప్పుడు మీ గొడవలు నాకు చూపించడానికి వచ్చారా అని అడిగితే వాడు డైరెక్ట్ గా, నా కంపెనీ వెనుక ఉన్న బాస్ ఎవరు? నీ గర్ల్ ఫ్రెండ్, అది నువ్వే అని చెప్పింది, కానీ మనం బిజినెస్ రైవల్స్ కదా అని అంటే సీసీ నిజం చెప్పొద్దని సైగ చేస్తుంది. కానీ యాన్ చాలా స్టైలిష్ గా, నా గర్ల్ ఫ్రెండ్ చెప్పిందంటే అది నిజమే అయి ఉంటుంది కదా అని బాంబు పేలుస్తాడు. అది విన్న వాడి పరువు గంగలో కలిసిపోయింది. వాడు ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సీసీ విలువెల్లాడుతూ, ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతానని నాకు ప్రామిస్ చేసావు కదా అని అడిగితే, మరి నా గర్ల్ ఫ్రెండ్ తో పెట్టుకోమని నీకెవరు చెప్పారు? మళ్ళీ ఎప్పుడైనా తనకి ఎదురు పడితే దారి మార్చుకుని పారిపో, లేదంటే తర్వాత నన్ను బ్లేమ్ చేయకు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళు వెళ్లిపోయాక చింగ్ బయటికి వస్తుంది. చింగ్ హ్యాపీగా, ఒకవేళ మనకి బ్రేకప్ అయితే నువ్వు నాకు ఎంత డబ్బులు ఇస్తావు అని జోక్ చేస్తుంది. యాన్ ఆమె వెనుక గిల్లి, దాని గురించి ఆలోచించక కూడా, నేను చచ్చాకే నీకు విడుదల అని అంటాడు. బయట సీసీ బాయ్ ఫ్రెండ్ గాడు ఇన్ని రోజులు ఇంత పెద్ద అబద్ధాన్ని దాచినందుకు ఆమెతో బ్రేకప్ చెప్పేస్తాడు. దాంతో సీసీ పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ డేనే యాన్ నాన్న దగ్గరికి వెళ్తుంది. యాన్ లీ ఫ్యామిలీ అమ్మాయిని డేట్ చేస్తున్నాడు, ఆమెకి ఆల్రెడీ పెళ్ళై విడాకులు కూడా అయ్యాయి అని చెప్పేస్తుంది. వాళ్ళ నాన్నకి కోపం వచ్చి నెక్స్ట్ డేనే యాన్ వాళ్ళ నాన్న చింగ్ వాళ్ళ నాన్న కంపెనీకి వస్తారు. చింగ్ కి కాల్ చేసి అర్జెంట్ గా రమ్మంటారు. చింగ్ టెన్షన్ తో భయపడుతూనే కంపెనీకి వెళ్తుంది. కానీ అక్కడ యాన్ నాన్న చింగ్ టాలెంట్ ని పొగుడుతూ, నువ్వు నా కంపెనీ
కంపెనీలోని జాబ్ చేయాలి అని ఆఫర్ ఇస్తారు. ఆమెని తన కళ్ళ ముందే ఉంచుకొని ఒక కన్నేయాలని ఆయన ప్లాన్ అన్నమాట. చింగ్ ఆ ఆఫర్ విని షాక్ అయ్యి ఏదో సాకు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. కానీ ఆమె నాన్న తల మీద ఒకటి కొట్టి ఇంత మంచి ఆఫర్ వదులుకుంటావా అని తిడతారు. అంతలోనే యాన్ వస్తాడు. వాళ్ళ నాన్న అతన్ని కూడా ఈ అమ్మాయి టాలెంట్ ఎక్కువ ఉంది, మన కంపెనీలో జాబ్ ఆఫర్ ఇచ్చాను అని అంటే చింగ్ వద్దని సైగ చేస్తుంది. కానీ యాన్ నవ్వుతూ నాన్న ఇది చాలా మంచి విషయం కదా అని అంటాడు. అప్పుడు యాన్ నాన్న సరే అయితే ఇప్పటి నుండి నేను నీ గాడ్ ఫాదర్ ని అని అనగానే చింగ్ తో పాటు యాన్ కూడా షాక్ అయ్యి వద్దొద్దు అది ఇంపాసిబుల్ అని ఒకేసారి అరుస్తారు. ఎందుకంటే గాడ్ ఫాదర్ అంటే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అవుతారు కదా. ఆ టెన్షన్ తో వాళ్ళిద్దరు రియాక్షన్ చూసి అంటే నిజంగానే నా కొడుకు ఈ అమ్మాయి నచ్చినట్టుందే అని అతనికి డౌట్ వస్తుంది. నెక్స్ట్ డే నైట్ చింగ్ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంటే యాన్ కాల్ చేసి ఈ రోజు మన ఇంట్లో ఎందుకు లేవు అని అడుగుతాడు. ఆమె రేపు ఆఫీస్ కి వెళ్ళాలి కదా, త్వరగా పడుకోవాలి, నీ దగ్గర ఉంటే నువ్వు నన్ను సరిగ్గా పడుకోనివు కదా, అందుకే నా ఇంటికి వచ్చేసాను అని అంటే యాన్ అడుగుతాడు అంతేనా, మరి నన్ను మిస్ అవుతున్నావా లేదా అని అడిగితే అస్సలేదు, ఈ రోజు హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోతాను అని ఆమె ఆన్సర్ ఇస్తుంది. అంతలోనే డోర్ బెల్ మోగుతుంది. చింగ్ వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా యాన్. ఆమె గజ గజ వణికిపోతూ లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటుంది. అప్పుడే యాన్ ఆమె మీదకి ఎక్కుతూ నన్ను మిస్ అయ్యావా అని మళ్ళీ అడుగుతాడు. ఆమె అవును అని చెప్పగానే తన డీప్ కిసెస్ లో ఆమెను ముంచెత్తుతాడు. ఆ తర్వాత తన షర్ట్ బటన్స్ విప్పడం స్టార్ట్ చేయగానే చింగ్ భయంతో ఆపుతుంది. దానికతను నేను జస్ట్ షవర్ తీసుకోవడానికి వెళ్తున్నాను, టెన్షన్ ఎందుకు అని అంటే నువ్వు ఈ రాత్రి ఇక్కడే ఉండబోతున్నావా అని షాక్ అవుతుంది. అతను ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత జియాంగ్ వచ్చి డోర్ కొడతాడు. డోర్ ఓపెన్ చేసిన చింగ్ వాణ్ణి చూసి షాక్ అవుతుంది. ఓరి దేవుడా, యాన్ వాష్రూమ్ లో ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళిద్దరు ఎదురు పడితే రచ్చే అని టెన్షన్ పడుతుంటే అతను లోపలికి దూసుకొస్తాడు. అప్పుడే లోపల నుండి యాన్ చింగ్ నాకు టవల్ ఇవ్వు అని అరుస్తాడు. ఆ వాయిస్ వినగానే జియాంగ్ షాక్ అయ్యి ఓహో అందుకేనా నన్ను లోపలికి రావనివ్వడం లేదు, ఈ రోజు ఆ ముసలాడి సంగతి చూస్తాను అని లోపలికి దూసుకుపోతుంటే చింగ్ భయంతో వాడిని గట్టిగా తన్ని డోర్ లాక్ చేసేస్తుంది. అప్పటికే యాన్ షవర్ తీసుకొని వస్తాడు. బయట జియాంగ్ ఇంకా వాగుతూనే ఉంటాడు. యాన్ కోపంతో వాడికి బుద్ధి చెప్పాలని బయటికి వెళ్లబోతుంటే చింగ్ ఆపుతుంది. మనోడికి ఇంకా కోపం వస్తుంది. ఏంటి నన్ను నీ బాయ్ ఫ్రెండ్ అని లోకానికి పరిచయం చేయడానికి నీకేమైనా సిగ్గుగా ఉందా అని అంటే అదేం లేదు, నీ పరువు గురించి నాకు టెన్షన్, నేను గాడ్స్ ని పిలిచాను అని చెప్పబోతుంటే ఇంకో పక్క జియాంగ్ మాత్రం ఆగకుండా యాన్ని ఒరే అడవి మనిషి రారా బయటికి, నీ పతాపమో నా పతాపమో చూసుకుందాం అని పిలుస్తూ తిడుతుంటాడు. ఆ మాటలకి యాన్ కంట్రోల్ కోల్పోయి డోర్ ఓపెన్ చేయబోతుంటే చింగ్ అతన్ని ఆపడానికి గట్టిగా కిస్ చేసేస్తుంది. యాన్ కూడా ఆ కిస్ లో మునిగిపోయి చాలా ప్యాషనెట్ గా ఆమెను కిస్ చేస్తాడు. అంతలో గాడ్స్ వచ్చి జియాంగ్ ని తీసుకెళ్తారు. అమ్మయ్య వాడు వెళ్లిపోయాడు, ఇక నేను నీ కోసం వంట చేస్తాను అని ఆమె అంటే యాన్ రొమాంటిక్ గా నవ్వుతూ నాకు వంట కంటే ఇప్పుడు నిన్ను తినడమే ఎక్కువ ఇష్టం, రేపటి నుంచి నేను 2 రోజులు బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్తున్నాను, అందుకే ఈ రాత్రి నాకు కొంచెం ఎక్కువ కావాలి అని చెప్పి ఆమె చేతులు పైకి పట్టుకుని మళ్ళీ రొమాంటిక్ గా ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చింగ్ ఒక స్ట్రేంజర్ తో ఉన్న ఫోటోలన్నీ ఆన్లైన్ లో స్ప్రెడ్ అయిపోతాయి. అతని ముఖం కనిపించదు గానీ యాన్ చింగ్ ఉన్న ప్రతి మూమెంట్ ఫోటో తీసి స్ప్రెడ్ చేసేసి ఉంటారు ఆన్లైన్ లో. అది తెలుసుకున్న చింగ్ టెన్షన్ తో వెంటనే యాన్ కి కాల్ చేస్తుంది. కానీ అతను మీటింగ్ లో బిజీగా ఉండడం వల్ల లిఫ్ట్ చేయడు. అక్కడ యాన్ నాన్న కూడా న్యూస్ చూసి అసిస్టెంట్ కి చెప్తాడు, యాన్ దగ్గర ఉన్న ఫోన్ తీసేసుకో, వాడిని ఇప్పుడు కంట్రీకి తిరిగి రానివ్వద్దు, టీలో నిద్ర మాత్రలు కలిపి వాడిని ఒక 2 రోజులు పడుకోబెట్టాయి అని ఆర్డర్ వేస్తారు. అసిస్టెంట్ ఒక పక్క భయపడుతూనే టీలో నిద్ర మాత్రలు కల్పిస్తాడు. అది తాగాక యాన్ కి కళ్ళు తిరుగుతాయి. ఇక్కడ చింగ్ మార్నింగ్ నుండి నైట్ వరకు కాల్స్ చేస్తూనే ఉంటుంది. చివరికి అసిస్టెంట్ కి కాల్ చేస్తే బాస్ నిద్రపోతున్నారు, ఇప్పుడు లేపితే ఆయన కోపం వస్తుంది అని అబద్ధం చెప్తాడు. పాపం చింగ్ ఏడుస్తూ వాయిస్ మెసేజెస్ పెడుతూనే ఉంటుంది. ప్లీజ్ యాన్ నా కాల్ లిఫ్ట్ చేయి ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది. ఆ తర్వాత కూర్చొని ఏడుస్తూ అంతా నా తప్పే, జియాంగ్ దగ్గర మోసపోయిన తర్వాత కూడా నాకు బుద్ధి రాలేదు, మళ్ళీ ఆ యాన్ని నమ్మాను, అతనికి కేవలం నా బాడీ అంటేనే ఇష్టం ఉన్నట్టుంది, అతను అక్కడ రిలాక్స్ గా నిద్రపోతున్నాడు, చింగ్ నువ్వు ఇప్పుడు ఒంటరిదానివి, నీకోసం నువ్వే స్టాండ్ తీసుకోవాలి అని అనుకుంటూ వెంటనే ఆన్లైన్ లో ఒక పోస్ట్ చేస్తుంది. నేను ఇంకా అన్మ్యారీడ్ ని కాబట్టి ఎవరిని డేట్ చేసినా అది నా ఇష్టం, ఇది నా ప్రైవేట్ మ్యాటర్. ఆ పోస్ట్ చూసిన వెంటనే లూనా కాల్ చేసి నోటికి వచ్చినట్లు తిడుతుంది. చింగ్ సీరియస్ గా అంటే ఆ ఫోటోలన్నీ నువ్వే పోస్ట్ చేసావన్నమాట అని అడిగేసరికి లూనా ప్రౌడ్ గా అవును నువ్వు నా దగ్గర నుంచి జియాంగ్ ని లాక్కున్నావు, నిన్ను నేను ఎలా హ్యాపీగా ఉండనిస్తాననుకున్నావు అని పొగరు పడుతుంది. చింగ్ కూడా ఆమె గట్టిగానే ఇచ్చి పరేసి కాల్ కట్ చేసి మళ్ళీ ఏడుస్తుంది. యాన్ ఐ హేట్ యు అని. 2 డేస్ తర్వాత మనోడు నిద్ర లేచి అసిస్టెంట్ ని పిలుస్తాడు. బాస్ మీరు నిద్ర లేచారా అని అతను అడిగితే ఎందుకు లేవకూడదా, అసలు నేను ఎంతసేపు నిద్రపోయాను అని అడుగుతాడు. 28 అవర్స్ బాస్ అని చెప్పగానే యాన్ షాక్ అవుతాడు. ఏది నా ఫోన్ ఇవ్వు అని తీసుకుంటే ఫోన్ ఆఫ్ అయి ఉండడంతో ఇదంతా వాళ్ళ నానే చేయించాడని అతనికి అర్థమైపోతుంది. వెంటనే బయలుదేరి దారిలో చింకి మెసేజ్ అయిపోతాడు, టెన్షన్ పడుకు నేను వచ్చేస్తున్నాను అని. కానీ మెసేజ్ సెండ్ అవ్వదు, ఎందుకంటే మన హీరోయిన్ గారు అతన్ని బ్లాక్ చేసేసింది. మనోడికి పిచ్చ టెన్షన్ అవుతుంది. నేను ఆమెను చాలా హర్ట్ చేసినట్టున్నాను
వస్తున్నాను అని ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇస్తాడు. నాన్న మళ్ళీ ఆమె జోలికి వచ్చారో మీరు నా తండ్రి అనే విషయం కూడా మర్చిపోతాను, నా కోపం గురించి మీకు తెలుసు కదా అని వెళ్లిపోతుంటే మమ్మీ అతన్ని ఆపి చాలా కాస్ట్లీ బ్రేస్లెట్ ఇస్తారు. దీన్ని చూపిస్తే కనీసం ఒక 5 నిమిషాలనే నిన్ను క్షమిస్తుంది అని ఆవిడ అంటే, దీని వల్ల ఏం యూజ్ మమ్మీ అని అంటే, ఒరే ఆ 5 నిమిషాలు ఆమె సైలెంట్ అయ్యే లోపే నువ్వు బుజ్జగించి సెట్ చేసేసుకో, ఒకవేళ ఒప్పుకోకపోతే ఆ బ్రేస్లెట్ మళ్ళీ వెనక్కి తెచ్చేయి, వేరే ఎవరికైనా ఇద్దాంలే అని వాళ్ళ మమ్మీ చాలా ఫన్నీ సలహా ఇస్తారు. చింగ్ ఒక ప్రశాంతమైన చోట ఒంటరిగా కూర్చొని ఉంటే యాన్ వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. ఆమె పక్కన కూర్చొని మమ్మీ చెప్పిన ట్రిక్ ప్లే చేస్తాడు. జస్ట్ ఒక 5 నిమిషాలు దీన్ని చూడు అని ఆ బ్రేస్లెట్ చూపిస్తాడు. అది చూస్తున్న చింగ్ లోపల కుష్ ఆనందంతో గంతులేస్తుంది. ఏదో ఫ్యామిలీ బ్రేస్లెట్ ఇచ్చారు కదా అందుకని. కానీ బయటికి మాత్రం బిల్డప్ ఇస్తుంది, మన మధ్య ఇప్పుడు ఏ రిలేషన్షిప్ లేదు, నేను నీకు బ్రేకప్ చెప్తున్నాను అని ఆమె అంటే, అమ్మ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా అని టెన్షన్ పడతాడు. ఆమెను ప్రశాంతంగా పడుకోబెట్టి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ చింగ్ మాత్రం ఇంకా నాటకాలు చూపిస్తుంది. ఇంకా చేసేదేమీ లేక గట్టిగా పట్టుకొని కిస్ చేస్తాడు. కంట్రోల్ చేయడానికి ఆమె అతన్ని గట్టిగా కొరికి టెంట్ లోపలికి వెళ్ళిపోతుంది. బయట ఉరుములు మెరుపులు వస్తుంటాయి. ఆమె వెదర్ చెక్ చేయడానికి ఫోన్ ఆన్ చేయగానే యాన్ అప్పటికే ఆన్లైన్ లో వాళ్ళిద్దరి డేటింగ్ గురించి అఫీషియల్ గా పోస్ట్ చేసేసి ఉంటాడు. అంతలో బయట నుంచి మనోడు కూడా వచ్చి యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. చింగ్ బయటికి రాకు, నన్ను పాము కరిచింది అని అరుస్తుంటే ఆమె టెన్షన్ తో బయటకు వచ్చి ఎక్కడ కరిచింది అని అడిగితే అతను అవ్వడం చూసి ఆమెకు మండిపోతుంది. కోపంతో వెళ్లిపోతుంటే లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. నన్ను నమ్ము, వాళ్ళు నాకు నిద్ర మాత్రలు ఇచ్చి పడుకోబెట్టారు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని రిక్వెస్ట్ చేసుకునేసరికి ఆమె కూడా కరిగిపోయి క్షమిస్తుంది. ఇద్దరు మళ్ళీ చాలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటారు. ఆ తర్వాత వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. ఆయన ఫస్ట్ ఒప్పుకోడు కానీ వాళ్ళ మమ్మీ గట్టిగా ఇచ్చి పడేస్తుంది. అలాగే మొండిగా కూర్చోండి, తర్వాత మన కొడుక్కి అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు నచ్చుతుంటే అప్పుడు మీకు ప్రశాంతత ఉంటుంది కదా అని అనగానే వాళ్ళ నాన్న భయపడి వెంటనే వాళ్ళ మమ్మీ డాడీలను పిలవమని చెప్పి పెళ్లి గురించి మాట్లాడదామని చెప్పి చెప్తాడు. వాళ్ళ మమ్మీ ఆమెకు ఫ్యామిలీ బ్రేస్లెట్ ఇస్తుంది. ఆ రాత్రి మళ్ళీ వీళ్ళు ఎప్పుడు చేసే పనినే మళ్ళీ చేసి రొమాన్స్ లో పీక్స్ లో మునిగిపోతారు. తర్వాత చింగ్ వాళ్ళ నాన్న కాల్ చేసి యాన్ వాళ్ళ ఫాదర్ ఇలా పెళ్లి గురించి మాట్లాడుతున్నారని చెప్తుంది. వాళ్ళ నాన్న అప్పటికే యాన్ పెట్టిన పోస్ట్ చూసేసి ఫుల్ హ్యాపీలో ఉంటాడనమాట. సో యాన్ కూడా మధ్యలో దూరి గిఫ్ట్ కింద యాన్ గ్రూప్ లో 20% షేర్స్ అండ్ 1 మిలియన్ ఇస్తా అంటాడు. అంతే, ఇక ఏముంది, డబ్బులు వస్తున్నాయి, షేర్లు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఇక ఎగిరి గంతులేస్తాడు వాళ్ళ నాన్న. ఆ తర్వాత చింగ్ లూనాకి కాల్ చేస్తుంది. థ్యాంక్ యూ లూనా, మా ఫోటోలు పోస్ట్ చేసినందుకు. ఆ అబ్బాయి ఎవరో నీకు తెలుసా అని అడుగుతుంటే, ఎవరు అని లూనా అంటది. నా బాయ్ ఫ్రెండ్, ఈ కంట్రీకే ప్రిన్స్, మిస్టర్ యాన్ అని షాక్ ఇస్తుంటే లూనా నమ్మకపోతే, హనీ ప్లీజ్ ఆమెకు కొంచెం నమ్మకం కలిగించు అని యాన్ కి ఫోన్ ఇస్తుంది. యాన్ వార్నింగ్ ఇస్తాడు, ఇంకోసారి నా వైఫ్ కంటికి కనిపిస్తే నిన్ను తోలు తీసి తోటకూర చేస్తా అని అనగానే అది వణికిపోతుంది. జియాంగ్ కూడా ఆ పోస్ట్ చూసి ఫుల్ తాగేస్తాడు. అవును, అది ఫస్ట్ నుంచి వాడితో పడుకున్నాను అని చెప్తూనే ఉంది, నేనే నమ్మి సావలేదు అని ఏడుస్తుంటాడు. క్లైమాక్స్ లో చింగ్ హ్యాపీగా యాన్ దగ్గరకు వచ్చి ఆమె ప్రెగ్నెంట్ అని చెప్తుంది. యాన్ కూడా ఫుల్ ఖుష్ అయిపోయి ఆమెకు రింగ్ తొడిగి ఎత్తుకుంటాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఎలా ఉందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మరో రోజు ఇంకా స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.